హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. మనతో పాటు ఉన్నారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఉపాసకులు. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 250 పైచిలకు ఆలయాలను నిర్మాణం చేసినటువంటి వాస్తు విద్వాన్ మరియు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు దిక్సూచిగా నిలుస్తున్నటువంటి శ్రీ గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే వారి ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం రండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ముందుగా మీ యొక్క నేపథ్యం గురించి చెప్పండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడి మండలం వీరంపాలెంలో జన్మించానండి. మాకు మాతామహుల నుంచి పూర్వం నుంచి కూడా బాలా త్రిపుర సుందరి ఉపాసకులం. ఆ పరంపర చాలా తరాల నుంచి ఆ యొక్క పీఠ నిర్వహణ చేస్తూ ఆ తరంలో నేను కూడా వచ్చాను. అది ఒక చాలా కుగ్రామం. అయితే ఇప్పుడు కూడా అన్నిట్లకంటే అనిర్వచనీయమైన అనుభూతి దైవ సన్నిధానంలో ఉంటుంది. మనం కల్పించుకునే ఆనందాలు ఏదైనా అవి అనుభవించిన తర్వాత దుఃఖంగానే కనపడతాయి. కానీ భగవంతుడి సన్నిధానంలో ఉండే ఆనందం దుఃఖరహితమైనటువంటిది. అదే ఆలోచనలో చిన్న గ్రామంలో నాకు వేలాది మంది శిష్యులు ఉన్నారు. అయితే నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చే వరకు నిరీక్షించేవారు ఆ ఊళ్ళో. ఒక కాసేపు రిలాక్స్ అవ్వటానికి ఏ రకమైన సాధనాలు ఉన్నటువంటి విలేజ్ కూడా కాదు అది, అలాంటి చిన్న విలేజ్. అందుకని ఒకరోజు ఎందుకు అమ్మవారి సంకల్పం ఈ ఇంటిలో ఉన్నటువంటి పీఠాన్ని 10 మందికి ఉపయోగపడేటువంటి విధానంగా గ్రామంలో ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని ఒక అద్భుతమైనటువంటి ఆరామానికి రూపకల్పన చేశాం. అది బాలా త్రిపుర సుందరి పీఠం అండి. దానికి వసంత పంచమి నాడు భూమి పూజ చేసి శంకర జయంతి నాడు అంటే ఫిబ్రవరి 3 భూమి పూజ చేసి మే 14వ తారీఖుని 99 రోజుల్లో ప్రతిష్టాపన చేయాలి అని సంకల్పంతో శంకుస్థాపన చేశాం. అయితే దీంతోపాటు పంచాయతీ దేవాలయం, ఎందుకంటే ఎవరన్నా వస్తే నేను వచ్చేంతవరకు అయినా వారికి వేరే ఇదేమీ లేనప్పుడు దేవాలయంలో ఉన్న వాళ్ళు భగవత్ సన్నిధానంలో వాడు రిలాక్స్ అవుతారు. జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, వాస్తుశాస్త్రం, మిశ్రితంత్రాగమాలు చదువుకున్నటువంటి వాడిని నేను. అందుకని అనేక మందితోటి పరిచయాలు ఉంటాయి కనుక వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లేస్లో వాళ్ళని కూర్చోబెడితే బాగుంటుంది అని అమ్మవారి యొక్క తలంపుగా ఆ ఊళ్ళో ప్రారంభం చేశాం. అది 99 రోజులను కూడా పూర్తయింది. అంటే ఇది మానవ నిర్మితమా? 5 ఎకరాల్లో దేవాలయం, 42 విగ్రహాలు, సుమారు 18 దేవాలయాలు ఏకకాలంలో అంటే ఇది తప్పకుండా దైవ సంకల్పమే. మనం చేసే పని కాదు అది. మనం కేవలం సంకల్పం చేశాం, పరమాత్ముడు అన్నీ సమకూర్చాడు. అందుకని 99 రోజుల్లోనూ అహోరాత్రాలు కష్టపడి అన్ని దేవాలయాలు ధ్వజ శిఖరాలతో సహా పూర్తయ్యి. ఇంకొక విశేషం ఏమిటంటే దాంతో అనేక మంది జనానికి ఆకర్షణ కూడా వచ్చింది. అసలు ఎలా పూర్తవుతుంది? ఒక పెద్ద వ్యక్తి, నేనంటే చాలా ఆప్యాయత కలిగిన వ్యక్తి అయినా, ఏమండి నేను దగ్గరగా 14 అడుగులు కిందకి దిగి మీరు భూమి పూజ చేయటం చూసాం. అసలు ఇది నేల మీదకి రావడానికే చాలా సమయం తీసుకుంటుంది. గుడి అంటే మినిమం 40 అడుగులు ఎత్తుంటుంది. అది పంచాయతీ దేవాలయం. అందులో ఒక్క దేవాలయం కాదు, 5 దేవాలయాలు ఉంటాయి ప్రధానమైనవి. అందుకని ఇది అవుతుందంటారా అప్పటికీ అన్నారు. నాకు మా అమ్మవారి మీద అపారమైన నమ్మకం. నేను చేసేటువంటి సేవ కరెక్ట్ అయితే ఇది తప్పకుండా పూర్తవుతుందండి అన్నాను. ఇంకొక పెద్ద వ్యక్తి అడిగారు, మే 14వ తారీఖు శంకర జయంతి ప్రతిష్ఠ అంటున్నారు కదా, ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరకని ప్రదేశం ఇది. చాలా ఎండతోటి బొగులు అంటూ ఉంటుంది ఇక్కడ. మరి మీరు ఆ సమయంలో ప్రతిష్ఠ పెట్టారు, వచ్చిన వాళ్ళకి అసలు మంచినీళ్ళన్నా ఇక్కడ సప్లై చేయగలుగుతారా అని అడిగారు. అడిగితే ఎప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండాలి, దైవం మీద మనకి నమ్మకం ఉండాలి, చేసే సేవ మీద నమ్మకం ఉండాలి. అది నిస్వార్థమైనటువంటి సేవ అయి ఉండాలి. అలా కనుక ఉండగలిగితే ఎప్పుడూ పరమాత్మ వెనకే ఉంటాడు. ఇదే మాట చెప్పాను. నేను సేవ చేసేటువంటిదే కరెక్ట్ అయితే, ఇందులో స్వార్థం అనేదే లేకుండా నేను భగవంతుడు చేస్తున్నాను అనుకుంటే ఏమోనండి నేల మీద ఎండే పడకపోవచ్చు కదా అన్నాను. అంటే ఎండ పడదంటారా? మే నెలలో ఎండకాయదా అని అడిగారు ఆయన. అంటే ఏమోనండి, ఏదైనా పరమాత్మ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. మన సంకల్పం కాదు కదా ఇది, కేవలం ఆయన ప్రతిష్ఠించాలని మన సంకల్పం. అంటే నవ్వి మీరు తప్పకుండా రండి, ప్రతిష్టాపన మాత్రం నేను శంకర జయంతికి చేస్తున్నానని చెప్పాను. 99 రోజుల్లోనూ
ఎలా నిర్మాణం చేసాడు అనేటువంటిది పరమాత్మకే తెలియాలి. అలాంటి అహోరాత్రాలు కష్టపడి ఆ యొక్క చెరువును పూడ్చి అంత ఎత్తు దేవాలయాలన్నీ ఇంకా అంటే చేయడానికి పనేం లేకుండా పూర్తయిపోయాయి. ప్రతిష్టకి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మేము తప్పకుండా వస్తున్నాం, మీ ఆశయం నెరవేరినట్టే, కానీ ప్రకృతి అన్నాడు. ఏమోనండి అది కూడా చూద్దాం అన్నాను. నాకు అత్యంత ఆప్తులు మా ఎర్ర నారాయణ స్వామి గారు ఈ విషయం అడిగింది కూడా. మాకు సమీప ఆప్తులైనటువంటి మా బుల్రామయ్య గారికి కూడా అంత ప్రేమనేనంటే ఆయన అన్నారు అవుతుందా అని సందేహం కలిగింది ఆయనకి. అయితే పెద్ద ప్రాజెక్టులన్నీ చూసిన మహానుభావుడు కనుక ఆయనకి సందేహం కలగవచ్చు. అయితే ఆ యొక్క ప్రతిష్టాపన శంకుస్థాపన 9వ తారీఖు, మే 9వ తారీఖు. ఆ రోజు కంటే ఒక రోజు ముందు విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల ఆగ్నేయంలో బ్రహ్మాండమైనటువంటి వాయుగుండం ఏర్పడింది. అది రోజుకి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లే ప్రయాణం చేసింది. సుమారు 9 రోజులు సముద్రంలోనే ఉంది అది. ఆ 9 రోజులు దాని యొక్క పీడనం వల్ల నేల మీద ఎండ పడలేదు. అంటే 16వ తారీఖు పూర్ణాహుతి పర్యంతం 9 నుంచి ఈ పంచాయతన ప్రతిష్టాపన పంచారాత్రాగమం పూర్తయ్యేదాకా ఎండ కాయలేదు. అలానే వర్షం కూడా పడలేదు. అద్భుతమైన ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రజలకు కూడా దైవం యందు ఆ పీఠం యందు అపారమైనటువంటి నమ్మకం కలిగింది. ఇప్పటివరకు మనని అమ్మవారిని మనం ఉపాసించాం. ఆవిడ శక్తి ఏమిటో మనకి తెలుసు. సమాజం కూడా భగవంతుడి యొక్క ఉనికి అప్పుడప్పుడు ఆయన తన ఉనికి సాడుతూ ఉంటాడు ఏదో రూపంగా. వరుణం ధనమశ్రుతి అన్నట్టు ఒక వర్షం కోసం నిరీక్షించేటువంటి రైతు ఎప్పుడు పడుతుంది అనుకున్నప్పుడు ఆ రోజు కనుక ఒక మంచి వర్షం పడింది అనుకోండి, వెంటనే ఎవరికి కృతజ్ఞత చెబుతాడు అంటే దైవానికి చెబుతాడు. భగవంతుని వేళ వర్షం కురిపించాడు అని. అంటే దైవం ఎప్పుడు ఉన్నాడు అని చెప్పడానికి వరుణం ధర్మశృతి. 16వ తారీఖు ఊరేగింపు పూర్తయిన తర్వాత 17వ తారీఖు ఉదయం 4 గంటలకి బ్రహ్మాండమైన వర్షం పడింది. అంతటి విశేషమైంది బాలా త్రిపుర సుందరి. ఇదంతా నడిపేటువంటిది ఎవరు అంటే అమ్మవారు నడుపుతుంది. నాకు 10 మంది జనానికి సేవ చేసే అదృష్టం ఈ రకంగా కలిగింది అనేటువంటి ఒక ఆనందం. అంతవరకు 12 జ్యోతిర్లింగాల్లో 12 యజ్ఞాలు చేశాను. నేను సరిపిల్ల వేద పాఠశాలలో చదువుకున్నాను. అలాగే కేరళ యోగానంద సరస్వతి దగ్గర చదువుకున్నాను. వారణాసిలోనూ చదువుకున్నాను. అలాగే తెనాలి పూలే పెద్దివారి దగ్గర నేను అధ్యయనం చేశాను. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. వీటన్నిటికీ కేంద్ర బిందువు వీరంపాలు. అంటే ఆయన ఎక్కడ ఉంటారు అనేటువంటిది అంటే అక్కడ ఉంటారు కనుక అక్కడికి వెళ్ళి కలవాలి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చేవారు. ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే అప్పుడు కలిగింది, మనిషి ఎప్పుడూ శాశ్వతం కాదు. మన తర్వాత కూడా నా గ్రామం వెలగాలన్నది నా కోరిక. అందుకనే అలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అందుకని ఇప్పుడు నిశ్చింతగా ఉండగలం. ఈవేళ వీరంపాలెం వచ్చేటువంటి లక్షలాది మంది నా కోసం రాకూడదు. నాతో పని ఉన్నటువంటి వాడు కొద్దిమంది, కానీ దైవంతో పని ఉన్నవాడు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఆ విధానంగా ఆ ఊరు అతి ప్రాధాన్యత సంతరించుకుంది వేళ. రెండోది అత్యద్భుతమైనటువంటి మేధా సంపత్తిని ఇచ్చేటువంటిది మేధా సరస్వతి. ఈవేళ మన మీద మనకి నమ్మకం కంటే మన జీవితం ఎలా ఉన్నా మన పిల్లలున్నా ఇబ్బంది పడకూడదు, వాళ్ళైనా ఆనందమైన జీవితాన్ని అనుభవించాలి, మంచి విద్యావేత్తలు అవ్వాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. తనకంటే తన పిల్లల యొక్క అభ్యున్నతి ఎక్కువ కోరుకుంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ కోరికను సఫలీకృతం చేసేటువంటి అమ్మవారు మేధా సరస్వతి. ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఉత్తరముఖంగా ఉంటుంది అమ్మవారు. ఆవిడ ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటాడు. ఇది మంత్రశాస్త్రం చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకనంటే చాలామంది ఆచమానం చేస్తారు. కేశవ అనేటువంటి నామానికి అర్థం తెలిసి చేసామనుకోండి చాలా ఏకాగ్రత కలుగుతుంది. కేశవ అంటే క్లేశాలు కష్టాలు హరించేటువంటి వాడు. నారాయణ అంటే నాలో ఉండే రణం, రణం అంటే కోరిక, మనలో ఉండే కోరికలన్నీ వదిలించేటువంటి వాడు. మాధవ అంటే లక్ష్మీపతి, అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క పతిని ఓ లక్ష్మీపతి అని మనం ఆచమానం చేస్తున్నాం రోజు. అంటే అలాంటి మంత్రాలు ఎందుకు చేస్తున్నాం, దానికి నిజంగా అర్థం తెలుసుకు చేస్తే ఇందులో ఇంత గొప్ప మహత్యం ఉందా అని చాలా బ్రహ్మానందం పొందుతాం. అందుకని మేధా సరస్వతి ఎదురుగుండా మేధా దక్షిణామూర్తి ఉంటాడు. మేధా దక్షిణామూర్తి అంతా కూడా ఏమిటి అంటే డిటాచ్మెంట్, అటాచ్మెంట్ కాదు. అంటే ఏ రకమైన సనక సనందన సనత్కుమార సనసుజాత అనే 4 ఋషులు కల్పిత నారద సంతానం ధ్యానం కోసమని
అందరి దగ్గరికి తిరిగారు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడు అప్పుడు ధ్యానముద్రలో ఉన్నాడు, దక్షిణముఖంగా ఉన్నాడు. ఆయన ఒక పాదం కింద పెట్టి ఒక పాదం మడుచుకుని ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి నలుగురు ఋషులు కూర్చున్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే జ్ఞానం నేర్చుకుంటానికి వచ్చారు, ఆయన దగ్గర తెలుసుకుంటానికి వచ్చారు. కానీ ఈశ్వరుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఏ ప్రశ్న కూడా అడగలేదు. సంవత్సరాలు గడిచిపోయి వెడదాం రమ్మని నారదుడు కేకేశారు. మేము రావన్నారు. మరి ఏమీ ఇక్కడే ఉపదేశం జరగటం లేదు కదా, మరి ఎందుకని ఇక్కడే ఉన్నారు అని అడిగితే మాకు ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానం వచ్చింది. ఒక మాట మాట్లాడకుండానే అతి సామాన్యుడిని కూడా గొప్ప జ్ఞానిగా, మేధా సంపత్తికి అధిష్టానమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగిన వాడు ఈశ్వరుడు. అలాంటి దక్షిణామూర్తి అమ్మవారి ఎదురుగుండా ఉంటాడు అక్కడ. దానివల్ల జరిగేటువంటిది ఏమిటి అంటే మనం వెళ్ళి అమ్మవారికి అమ్మ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించు అని మనం నమస్కారం చేసుకుంటే ఈ మెడుల్లాంబలగేట అనేటువంటి చిన్న మెదడు అంటారు దీన్ని మనకి 100 అడుగుల దూరం నుంచి దక్షిణామూర్తి చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అమ్మవారి నివాసం ఉండేటువంటి యొక్క ఆజ్ఞాచక్రం మీద స్వామి యొక్క దృష్టి పడుతుందో ఈశ్వరుడిది, స్వార్థం లేనటువంటి విద్య అవుతుంది. అది సమాజానికి ఉపయోగపడేటువంటిది ఉంటుంది. అపారమైన మేధస్సు. మనం చదువు ధనం అంటూ ఉంటే బీరువాలోనో లాకర్లోనో దాస్తారు, బంగారం ఉంటే ఎక్కడో దాచుకుంటారు, లేకపోతే భూమిలో పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మరి మనిషి జ్ఞానం ఎక్కడ దాచుకుంటాడు? ఈ జ్ఞానం దాచుకుంటానికి ఒక బ్రహ్మాండమైన స్టోరేజ్ పాయింట్ అంటూ ఉంటే ఏమిటంటే శరీరంలో హృదయంలో దాచుకుంటావా, లేకపోతే గుండెలో దాచుకుంటావా, లివర్లో దాచుకుంటావా, ఎక్కడా అని అడిగితే ఈ యొక్క ఆజ్ఞాచక్రంలోనే దాచుకుంటాం. పెద్ద మెదడు జ్ఞానమూర్తిగా ఉంటే ఆజ్ఞాచక్రం అనేటువంటి చిన్న మెదడు మొత్తం ఇంద్రియాల్ని సర్వాన్ని జప్తికి తీసుకొచ్చేటువంటిది. ఇంద్రియాలకి శాసనకర్తే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథిం విభేదిని. అసలు మనం ఎందుకు పుట్టేమో, మన జీవితం ఏమిటో, దీని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో ఆజ్ఞాచక్రం చెబుతూ ఉంటుంది. ఆజ్ఞాచక్రము అంటే శాసనాన్ని ఇచ్చేటువంటిది. అమ్మవారు ఎక్కడుందంటే మన శరీరంలో అమ్మవారు ఉంది. ఎక్కడుంది అంటే ఆజ్ఞాచక్రంలో ఉంది. అదే శాసనం. ఒక వాహనంలో పెడుతున్నాం అనుకోండి, ఎదురుగుండా ఏదన్నా ఓ సునకమో ఇంకోటి ఏదైనా అడ్డంగా వచ్చింది. మొట్టమొదటి ఎవరు చూశారు? కళ్ళు చూసి. చూసిన కళ్ళు ఏం చేయలేవు. ఎవరికి చెప్పేవి అంటే పెద్ద మెదడుకి చెప్పేవి వెళ్ళి, అదిగో కుక్క అడ్డంగా వస్తోంది అని. వెంటనే పెద్ద మెదడు ఏమీ పట్టించుకోదు. అది జ్ఞానమూర్తి, ధ్యానంలో ఉంటుంది, ఎప్పుడు ఉన్నది హంస జపంలో. వెంటనే దాన్ని చిన్న మెదడుకి పంపిస్తుంది సంకేతం. ఆ చిన్న మెదడు ఇంద్రియాలకు ఎక్కేసి బ్రేక్ అయ్యి అంటుంది. వెంటనే ఎక్సలేటర్ నుంచి కాల్ తీసి బ్రేక్ మీద పెడతాం. ఎంతసేపట్లో? క్షణాల కంటే ఇంకా తక్కువ వ్యవధిలో. అంటే ఇంత శాస్త్రాన్ని ఎవరిస్తున్నారు? ఒక దేవాలయానికి వెళ్ళాం, ఎక్కడ దర్శనం అయిందా మీకు అంటే అద్భుతమైన దర్శనం అయిందండి అక్కడ అని చెబుతాం. అని ఆ చెప్పినప్పుడు భావన ఎలా ఉంటుందంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం. మనం కళ్ళు మూసుకోగానే దేవుణ్ణి తన్మయత్వంగా చూసినప్పుడు కళ్ళు బరువెక్కుతాయి. బరువెక్కి ఇలా దండం పెట్టగానే 1-2 నిమిషాలు చూసేటప్పటికి బరువుగా మారి కళ్ళు మూతలపడతాయి. తలకాయ ఒకటి మాత్రమే, భావాలు మాత్రమే ఉంటాయి. ఇంకే రకమైనటువంటి వేరే రకాలు ఏం కనపడవు అక్కడ. అది ఫ్లాష్ అయింది. పై రెప్ప కంటి రెప్ప వచ్చి కింద రెప్ప ఎప్పుడైతే తగిలిందో ఫోటో ఫ్లాష్ జరిగింది. అది హృదయంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మిమ్మల్ని ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీరు బలానా చోటకు వెళ్ళారు, బాగా జరిగిందా కార్యక్రమం అని అడిగితే మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు కింద రెప్ప వచ్చి పై రెప్ప తగిలింది. మీకు వెంటనే ఆ డేటా బయటకు వచ్చేసింది. ఇదంతా ఎక్కడ దాగుంది? అప్పటిదాకా చిన్న మెదడులో దాగుంది. అక్కడ స్టోర్ అయింది ఇదంతా. వెంటనే యాక్టివేషన్లోకి వచ్చి అవునండి, నేను ఆ వేళ అద్భుతమైన దర్శనం అంటే మీరు చూసినప్పుడు అన్ని సంవత్సరాల క్రితం ఎంత అనుభూతి పొందారో దాని గురించి మాట్లాడినప్పుడు కూడా అదే అనుభూతి పొందుతున్నారు మీరు. అంటే ఈ మెదడు ఎంత గొప్పది ఈ ఆజ్ఞాచక్రం అనేటువంటిది. అందుకే అమ్మవారు నిత్య లలితా సహస్ర పారాయణ చేసేటువంటి వాళ్ళకి, దేవి ఉపాసకులందరికీ కూడా ఆజ్ఞాచక్రం గురించి పూర్తిగా అవగతం అవుతుంది. నేను కొన్ని వేల మంది స్త్రీలకి మహాచండీ సంపూర్ణంగా చెప్పాం. దేవి ఖడ్గమాల, ఆర్గళా స్తోత్రం, కుంజికా స్తోత్రం 13 అధ్యాయాలు మొత్తం అంతా సస్వరంగా పారాయణ చేసే విధానంగా తయారు చేశాం. ఎప్పుడూ కూడా భగవంతుడు అంటే నావాడు అనేటువంటి ఒక భావన ఉండగలిగితేనే మనం భగవంతుడి యొక్క అడుగుజాడలో నడిచేవాడు అవుతాం. భగవంతుడు వేరు నేను వేరు అనుకుంటే ఎప్పుడూ పరమాత్మతో మనం మమేకం కాలేం. అది ఎప్పుడు ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది. అది అందుకని కొన్ని వేల మందిని
అందులో అనేక సంస్కారాలు ఉన్నాయి ఆ పీఠంలో కూడా. జీవిత పరమార్థం ఏమిటంటే 12 జ్యోతిర్లింగాల్లో యజ్ఞం చేసి 126 లక్షపత్రి పూజలు చేసి 1128 మందిని దాటి బదరీ, కేదారు, నేపాలు తీర్థయాత్రలు చేయించి అనేక సంకీర్తనలు చేసి దీని యొక్క పర్యవసానం ఎలా ఉండాలి అని కోరుకుంటే ఈవేళ చాలామంది ఆచరిస్తున్నటువంటి సేవా మార్గం నేను తయారు చేసింది 25 సంవత్సరాల క్రితం వీరంపాలెంలో. అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో వేరే దళారీ వ్యవస్థ ఉండకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఉత్తరాదిలో అద్భుతంగా ఉన్నటువంటి హైందవ ధర్మం దక్షిణాదికి వచ్చేటప్పటికీ సందేహంలో పడుతోంది. కొంతమంది మహానుభావులు ఉపాసించుకోగలుగుతున్నారు, అయినప్పటికీ సరైనటువంటి మార్గనిర్దేశకత్వం జరగటం లేదు ఇంకా. అందుకని దానికోసమని వాయులింగ ప్రతిష్టగా చేసి ఎవరైనా తలస్నానం చేసి విభూతి ధారణ చేసి శాస్త్రబద్ధమైనటువంటి వస్త్రాలు ధరిస్తే లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా దక్షిణాదిలో అలాంటి అవకాశాన్ని కల్పించేటువంటిది వీరంపాలెం బాలాత్రిపురందరి పీఠం. ఇంకొక సిద్ధాంతపరంగా భగవంతుడు అనేటువంటి పదానికి అద్భుతమైన నిర్వచనం ఉంది. దేవుడు అంటే మన కోసం ఆవిర్భావం చెందినవాడే కాదు, మన గురించి ఆలోచించేటువంటి వాడు కూడా కాదు. పరమాత్ముడు ఆయన 14 భువనాలకి నాయకుడు. ఆయన అందులో ఈ జన్మలో మనం మానవ జన్మ ఎత్తాం, నా మొర పరమాత్ముడు ఆలకిస్తున్నాడని మనం నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. కానీ పరమాత్మ దేని గురించి ఆలోచిస్తాడు అంటే ప్రకృతి గురించి ఆలోచిస్తాడు. మొత్తం ఇంటి యజమాని ఎలా అయితే ఇల్లందరూ బాగుండాలని కోరుకుంటాడో అట్లాగే ప్రపంచ శ్రేయస్సు కోరుకునేటువంటి బాధ్యత పరమాత్ముడు ఈశ్వరుడు తీసుకున్నాడు. అందుకని పంచభూతాలకి అధినాయకుడు ఈశ్వరుడు అయ్యాడు, ఈశ్వరతత్వం. అలాంటి ఈశ్వరతత్వంలో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే వీరంపాలెంలో ప్రతి పౌర్ణమికి మహాక్రతువు చేస్తాం. అందులో విరగనటువంటి బియ్యపు గింజలు తీసుకుని చంద్రకిరణాలు నేల మీద పడే సమయంలో క్షీరాన్ని వండి చెరుక్కరతో కలిపి రాగి పాత్రలో పోసి ఈశ్వరుడికి, సూర్యభగవానుడికి, అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా పెడతారు. అనేక రకాలైన రుగ్మతలు నివారణ అవ్వాలి అనేటువంటి భావన చేత ఆ కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. మూడోది, భగవంతుడు ఎప్పుడైతే నావాడు అనుకుంటాడో వాడు సర్వత్రా ఆనందాన్ని పొందుతాడు. అందుకని అలాంటి అవకాశాన్ని కూడా దేవాలయంలో కల్పించాం. అతి ముఖ్యమైనది ఏమిటంటే దేవుడంటే డబ్బు కాదు, దేవుడంటే ధనమే కాదు. నేను ఇప్పటికి కూడా వ్యతిరేకించేటువంటిది ఒకటే, భగవంతుడు డబ్బులతో అర్చించొద్దు. ఈవేళ 500 కాగితాలు ఉన్నప్పుడు 2000 కాగితాలు 1000 కాగితాలతో కూడా కోట్లాది రూపాయలతో దేవుడి చుట్టూ ఆయనకు కూడా ఊపిరి ఆడకుండా చేసేసి కాగితాలతో అలంకారం చేసేటువంటి ఒక వ్యక్తి యొక్క స్వార్థానికి తను ఏదైతే శాశ్వతం నమ్మాడో దాన్నే అక్కడ అలంకారం చేస్తున్నాడు. ఇది వ్యక్తి అభిప్రాయమే తప్ప భగవంతుడి యొక్క ఆలోచన కాదు. రంగు కాగితాలతో పూజ చేస్తే మోక్షం ఇచ్చేలా అయితే విశ్వామిత్రుడి దగ్గర కావలసినంత ధనం ఉంది. బుద్ధుడు అన్నటువంటి వాడు జ్ఞాన మార్గంలోకి వచ్చి సన్యాసం తీసుకోక్కర్లేదు, ఆయన ఉన్నంత వరకు ఆయనే చక్రవర్తి. కానీ నేను డబ్బు కాదు అని చెబుతుంది అమ్మవారు. నువ్వు అనుకున్న డబ్బు కాదు, నేను అనుకున్న డబ్బు వేరు. ధనమగ్ని ధనం వాయువు, ధనం సూర్యో ధనం వసువు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధర్మశ్రుతే అని లక్ష్మీదేవి చెబుతుంది. అందుకని ఎక్కడా డిబ్బీలు కానీ ఆధ్యాత్మిక సేవలు కానీ గుడికి సామాన్యుడు పెడితే పల్లెల్లో ఏమన్నా వేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే డిబ్బీలో ఏమన్నా ఉంటే డిబ్బీలో వేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో, ఇన్నిసార్లు వస్తున్నాం ఏం వేయకుండా వచ్చేస్తున్నామేమో అనేటువంటి బెంగ వాళ్ళకి అవసరం లేకుండా అసలు ఆ సబ్జెక్ట్ అనేటువంటిదే తీసేసాం. ఇప్పటికి 312 ఆరామాలు నాకు పూర్తయ్యాయి, నేను కట్టి ప్రతిష్ఠించినవి. అంటే ఎవరో కట్టి ప్రతిష్ఠించి కాదు, నేను కట్టించి ఆ లోకల్ బాడీకి దాటి యొక్క బాధ్యత అప్పచెప్పి నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళే మేనేజ్మెంట్ చేస్తారు. కానీ సిస్టమ్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిస్టమే నడుస్తుంది. ఎక్కడ డిబ్బీలు ఆర్జెస్ సేవలు పళ్ళాలు కానుకలు లేనటువంటి వైలక్షణ్యమైన పీఠం కావాలి. దీనివల్ల మనుషులకి భగవంతుడు చాలా దగ్గర అవుతాడు. పల్లెల్లో మన ముందువాడు 1000 రూపాయలు వేసాడు అనుకోండి, వెనకాల వాడు ఈయన ఏమనుకుంటాడంటే ఆయన వెయ్యేశాడు నేనేం వేయలేకపోయానని బాధ ఎక్కువ అవుతుంది. ముందు ఓపిక మనకి పరమాత్మ ఎవరైతే ఇచ్చుంటే నేను వేయద్దును ఈ భావన అసలు కలగకూడదు. అందుకని అసలు డబ్బు అనేటువంటి పదమే అక్కడ తుడిచేస్తే అందరూ నిశ్చలానందం పొందుతారు. ఎక్కడా లేని ఆనందం దైవం దగ్గర ఉంటుంది. కనుక ఈ వీరంపాలెం పీఠం యొక్క గొప్పతనం ఏమిటి అంటే నిర్మించి నుంచి ఎలా మెయింటైన్ చేస్తారు, మరి ఏది తీసుకోకుండా ఎలా నడుస్తుంది అంటే అది విధాతకు ఒక్కడికే తెలుసు. ఎవరిని అడిగి అమ్మవారు కట్టించిందో ఆవిడికే తెలుసు. మా గురు పరంపరలో ఉన్నటువంటిది మా మాతామహుడి కాలం నుంచి కూడా
ఒక దేవీ శరన్నవరాత్రులు చేయాలి అనుకుంటే ఆ సమయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమేమి అవసరమో అవన్నీ ఎవరో ఒకరు ఏదో రూపంగా పంపించి అక్కడ పెట్టేవారు. అమ్మవారికి లోటు వచ్చేది కాదు. యథావిధిగా నైవేద్యం అమ్మవారికి సమర్పించి భక్తులు పంచిపెట్టేవారు. ఆయన నైవేద్యం పెడితే, ఆయన పేరు కాండూరు వెంకట నరసింహ శాస్త్రి, చతుర్వేది. ఈ 3 వేళ్ళు అమ్మవారు తీసుకు తిన్న ఆనవాళ్ళు ఉండేవి. భగవంతుడు మనం నైవేద్యం పెట్టి ఎవరికి వస్తున్నాం, కానీ అక్కడ ప్రత్యక్షంగా అలాంటి మహానుభావులు అతి కొద్దిమంది. చందోల్లో ఉన్నటువంటి గొప్ప గురువు, నడిచేటువంటి దైవం, అమ్మవారి స్వరూపం చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన నైవేద్యం పెడితే అమ్మవారు తినేది. మా మాతామహులు వారు సమకాలికులు. అలాంటి వారి దగ్గర నేను ఆఖరి విద్యాభ్యాసం నేను పూర్తి చేసుకున్నాం. ఒక ధర్మంగా వీరంపాలన్ని ఇలాగే నడపాలి. ఎలా నడుపుతారు అంటే, కట్టించిన ఆవిడికి తెలియదా ఎలా నడపాలో? దాని గురించి మనం అతిగా తాపత్రయపడటం ఎందుకు? అందుకని సంకల్పమాత్రమైన సర్వేశ్వర సృష్టి. అదే సిద్ధాంతంలో కొన్ని లక్షల మంది సేద తీరేటువంటి ఆరామాన్ని నిర్మించగలిగాం. అలాగే దేశంలో ఎక్కడా లేనటువంటి 1,00,000 నర్మదలింగాల మధ్యలో ఉన్న ఏకైక ఆత్మలింగం వీరంపాలెంలో ఉన్నటువంటి స్ఫటికలింగాలయం. ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు, నేను నీలో ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాను, శుద్ధ స్ఫటిక సంకాశం స్థితికంఠం కృపానిధం. మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా క్రిస్టల్ క్లారిటీ అని చెప్తాం. అంటే క్రిస్టల్ ఎంత స్వచ్ఛంగా ఉందో స్ఫటికం అంత స్వచ్ఛంగా ఉండాలి అని. ఆ స్వచ్ఛమైన క్రిస్టల్ కనుక నీళ్ళలో పెడితే మనకు కనపడదు, అది అందులో కలిసిపోతుంది. అది పరమాత్మ యొక్క మనస్సు అలాంటిది, ఆయన ఆత్మతత్వం అలాంటిది. అందుకని అలాంటి ఆత్మలింగాన్ని వీరంపాలెంలో ప్రతిష్ఠించాం. ఇవన్నీ ఎందుకు చేసాము అంటే, ఇన్ని సంస్కారాలు అందులో ఉన్నటువంటిది ఒకటి కాదు, సుమారు 1,60,000 మంది శిష్యులు, 12,000 మంది సేవాదళం. ఎందుకు ఇవన్నీ అంటే, అనిర్వచనీయ అనుభూతి పరమాత్మ దగ్గర పొందాలి అంటే ఆయనకి దగ్గరగా ఉండాలి. అందుకని సేవ ఒక మార్గం. కృష్ణుడు ఆఖరిని వెళ్ళి సాందీపుని అడుగుతాడు, విద్య పూర్తయింది అని అడిగితే గురువుగారు అంటే, మరి నాడు చదువుకున్నావు కదా నా దగ్గర, ఏం నేర్చుకున్నావు అని అడిగారు. కృష్ణ పరమాత్మని విద్య చెప్పినటువంటి సాందీపుడు గురువుగారు. ఆయన నమస్కారం చేసి భగవానుడు అన్నాడు, నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయిచ అన్నాడు. వేదాధ్యయనం చేసి, వాచిక తపస్సు చేసి, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్మ యందే మనసును లగ్నం చేసి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ నిత్యానుష్ఠానాలు ఆచరించి తను జ్ఞానిగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని కాపాడటం కోసం, గోవుల్ని కాపాడటం కోసమే నా యొక్క ఈ రాజరికం. దీన్ని మించేటువంటి గొప్ప పరమార్థం అంటూ ఏదీ లేదు. మీ దగ్గరించి నేను నేర్చుకున్న జీవన సత్యం ఇది. ఇద్దరినీ కాపాడటం కోసమనే నేను ఈ యొక్క అవతారంలో నాకు ఇలాంటి విద్య వచ్చింది మీ ద్వారా. ఇంతకంటే నాకు పరమార్థం ఏం లేదు, ఈ రెండిట్ల మీదే ఉంటానన్నాడు ఆయన. అప్పుడు సాందీపుడు అన్నాడు, జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, నువ్వు పెద్ద పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు, విశేషమైనటువంటి ఇవి ప్రదర్శించక్కర్లేదు, విద్య ప్రదర్శించక్కర్లేదు. కానీ ఈ 2 పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీకు గోవిందుడు అనేటువంటి పేరు వస్తుంది. ఈ గోవిందనామాలు అందులోంచి వచ్చినటువంటివే. గోవింద అంటాం కదా, ఇవన్నీ కృష్ణుడికి ఉందా పేరు, మిగిలినటువంటి పరమాత్మలు ఎవరికీ లేదు. కృష్ణుడి గోవిందానికి ఎక్కేస్తారు. గోవిందనామాలంటే ఆయన చాలా ఇష్టంట. ఎందుకనంటే గోవుల యొక్క హృదయంలో నివాసం ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాగే ఒక ప్రతిదాని వెనక సేవకి కూడా ఒక భావన ఉంటుంది. ఈవేళ సమాజపరంగా చాలామంది అనుకునేది ఏమిటంటే, దేవాలయాలకు వెళితే మన కోరికలు తీరుతాయనుకుని తీర్థయాత్ర చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కేవలం కోరికలు తీర్చుకోవడం కోసమని ఇవన్నీ తిరుగుతున్నాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ సబ్జెక్ట్ అనేది వేరు, ఆధ్యాత్మికత్వం భక్తి అనేటువంటిది వేరు. భక్తికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ చాలామంది రెండు ఒకటే అనుకుంటారు. దేవాలయానికి వెళ్ళటం భక్తి అనుకుంటారు, కానీ దేవాలయానికి వెళ్ళటం భక్తి కాదు. కోరికల్ని జయించి పరమాత్మ యందు మనసును నిలపగలగటం. పరమాత్ముడే మన ఎదురుగుండా కనపడి ఏం కావాలని ఆయన అని అడిగినా, నువ్వు నాకు కనపడ్డావు స్వామి, నాకు అంతే చాలు, నీ సాక్షాత్కారం లభించింది, నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు, నీ దర్శన భాగ్యమే కోటి జన్మల సుకృతం అని ఆనందపడేటువంటి మనసు ఏదైతే ఉంటుందో దానికి భక్తి అనేటువంటిది పేరు. భక్తిపూర్వకంగా చేసేమంటే పరమాత్మ మీద అలాంటి నమ్మకం. కొత్తగా మన పరమాత్మ ఏం కోరక్కర్లేదు. అందుకని అనేక మంది సేద తీరాలని వీరంపాలెంలో అప్పటికే 93 దేవాలయాలు కట్టాను నేను. అది 94వ దేవాలయం 99 రోజుల్లో పూర్తయింది.
అపారమైనటువంటి కృషికి మూలంగా దివ్యమైన భగీరథుడు, 42 అడుగులు భగీరథుడు, ఆయన్ని సింబాలిక్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అక్కడ అంటే, నేను అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టాను. వారాలు చేసుకుని చదువుకుని వేదాధ్యయనం చేసుకున్నాను. నేను శాస్త్రం అంతా కూడా చాలా కష్టపడి పాదాలకు చెప్పులు కూడా లేకుండా తిరిగి విద్యను అధ్యయనం చేశాను నేను. కానీ దీని యొక్క ఆంతర్యం ఏమిటి, ఇది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? నేను గొప్పవాడిని అనుకుని నా ఇంట్లో నేను కూర్చుంటేది ఎవరికి మనం పంచిపెట్టలేం. ఇది జ్ఞాన విద్య. అందుకని ఈ జ్ఞానం వల్ల మనిషి నిత్యలానందం పొందుతాడు. ఎక్కడ పొందుతాడు ఆనందం అంటే పరమాత్మ సన్నిధానంలో. కోరిక లేనటువంటి ధ్యానం వల్ల మనిషి నిత్యానందం పొందుతాడు. ఈ తత్వం తెలుసుకున్నాక అకుంఠితమైన తన పూర్వీకుల కోసం సగరవంశంలో జన్మించినటువంటి భగీరథుడు ఎంతో కష్టపడి ఋషి యొక్క వాక్యాన్ని విని, మీ పూర్వీకుల యొక్క సమాధుల మీద నుంచి గంగానది ప్రవహింపజేస్తే వాళ్ళకి కర్మరాహిత్యం జరిగి ఉత్తమగతి కలుగుతుంది, వాళ్ళకి పిశాచి రూపాల నుంచి విముక్తి పొందుతారు అని చెబితే గంగ గురించి ప్రార్థించి ఆవిని ప్రసన్నం చేసుకుని ఆయన తపస్సు చేసేటువంటి గొప్ప శక్తివంతుడిగా మారాడు. ఒక రాజు అయితే, అంటే కులరీత్యా కాదు అక్కడ రాజు అంటే. సగరవంశంలో క్షాత్రం ఉన్న ప్రతివాడు క్షత్రియుడు. క్షాత్రం అంటే పరిపాలనాధికారం. అలాంటి క్షాత్రంలో ఉన్నటువంటి వాడు దాన్ని విసర్జించి తపస్సులోకి వచ్చాడు, గంగని ప్రార్థించాడు. నేను సరే భూమి మీదకి వస్తాను నీ కోరికానుసారం, కానీ మరి భూమి తట్టుకోగలదా? ఆకాశంలో ఎక్కడో ఉండేది. మనందరి కర్మలో నివారణ చేసేటువంటి వేళ ఇంతమంది కాశీ అని, రామేశ్వరం అని, నైమిషారణ్యం అని, అయోధ్య అని తిరుగుతున్నాం కదా. ప్రతి చోట ఒక జీవనది ఉంది. ఆ జీవనదిలో అన్నిటిలోకి గొప్పదని చెప్పింది గంగ. కురుక్షేత్రే గయాం గంగాం ప్రభాతం పుష్కరాణిచ. మరి అలాంటి గంగానది భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు ఎంత కష్టపడ్డాడు. ఆయన కోరికానుసారం ఆవిడ సరైనది వస్తానంది. కానీ అంత ఎత్తుమించి నీళ్లు పడితే, ఒక మోటార్ దగ్గర ఉన్న నీళ్ళే పడితే వేగంగా ఆ మట్టి అంతా కొట్టుకుపోయి గుంట ఏర్పడిపోతుంది. మరి ఆకాశం నుంచి అంత ధార నేల మీద పడితే భూమి ఉంటుందా? దీన్ని భరించేవాడెవడు? మళ్ళీ ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు, ఆయన చేత ఒప్పించాడు. అంటే ఒక అనితర కష్టసాధ్యమైన పని, ఎవ్వరూ చేయలేని పని భగీరథుడు చేశాడు. చేసి హిమోత్పర్వతాల్లో గంగోత్రి దగ్గర మొట్టమొదటి మౌంట్ కైలాష్లో గంగానది పైనుంచి పడుతుంది. ఇప్పటికి కూడా ఒక నిరూపణ ఉంది. నేను 3 పరిక్రమలు చేశాను, మానసరోవరం లేకు, మౌంట్ కైలాష్కి. మానసరోవరం లేక్ కాదు, లేకు తిరిగాం 64 కిలోమీటర్లు. మౌంట్ కైలాష్ కూడా 3 పరిక్రమలు చేశాను 3 సంవత్సరాలు వెళ్ళి. అయితే ప్రతి శివరాత్రి నాడు ఒక ఆకాశ ధార పడుతుంది అక్కడ. అది ప్రత్యక్షంగా నేను చూడలేదు, కానీ చాలామంది, ఎందుకంటే శివరాత్రి నాకు వేరే చోట హడావిడిగా ఉంటాను కనుక ఆ సమయంలో అక్కడ నేను లేను. అందుకని ఒక ఆకాశధార దాని మీద పడుతుంది. ఆ పడినటువంటి మౌంట్ కైలాష్ మీద పడినటువంటిది శివుడి జటాజూటం మీదే పడుతుంది. అది 4 భాగాలుగా విడిపోయి, తూర్పుగా వెళ్ళిపోయినటువంటిది బ్రహ్మపుత్రా నదిగాను, పశ్చిమానికి వెళ్ళింది టిబెట్ గాను, ఉత్తరానికి వచ్చినటువంటి పాయ గంగోత్రిగాను, ఇలా 4 భాగాలుగా డివైడ్ అయిపోయి 4 పక్కనకి వెళ్ళిపోతుంది. ఒకటి మానసరోవరం లేకులోకి వస్తుంది. అది అందులో ఉండేటువంటి అమృత బిందువుల వల్ల బంగారు నది అని ఎక్కేస్తారు గంగానదిని. ఎందుకనంటే సర్వకర్మలో నివారణ చేయటమే కాదు, బంగారం అంటే అందులో బంగారం దొరుకుతుందని కాదు, బంగారంతో సమానంగా పోల్చేయడం అంటే హరిశ్చంద్ర చక్రవర్తి కాలంలో కూడా ఇదే ఉంది. భక్తియోగ పదన్యాసి వారణాసి స్వర్నదీతట సంభాసి. స్వర్ణది అన్నాడు అంటే బంగారు నది ప్రవాహం చేసేటువంటిది. బంగారు నది ఏది అంటే గంగానది. యావత్ భారతదేశంలో ఉత్తరంగా ప్రవహించేటువంటి నది అంటూ ఉంటే ఒక్క గంగానది ఒకటే ఉంది. అందుకని అంత గొప్ప పునీతమైనటువంటి నది. ఆఖరికి మన జీవితం అంతిమంలో అగ్నిపునీతం అయిపోయాక కూడా మిగిలినటువంటి కర్మలన్నీ శేషంగా శల్యాలు అంటే ఎముకలు పట్టుకుని ఉంటాయి. ఆ శేషం కూడా మిగలకుండా ఉండాలని ఆ శల్యాన్ని పట్టుకుని కాశీకి వస్తారు, గంగానదిలో వేస్తారు. గంగానదిలోనే హస్తికలని వేస్తే అందరూ పట్టుకొచ్చి అక్కడే వేస్తే ఈ పాటి గంగానదే ఉండేది కాదు, శల్యాలే ఉండేవి మొత్తం అని నేను. కానీ అది రోజు రోజు కొద్ది కొద్దిగా జరుగుతూ సంవత్సర కాలం నాటికి గంగాసాగర్ చేరుతుంది. 1232 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది అక్కడికి. గంగాసాగర్కి వెళ్ళేటప్పటికి ఒక్క ఎముక కూడా మిగలదు. అంటే అక్కడతోటి వాళ్ళ కర్మలన్నీ
అంతరించిపోయి అంతటి కఠోరమైనటువంటి తపస్సు ఆచరించి ఆ యొక్క గంగ నేల మీద పడేటప్పుడు ఈశ్వరుని అడుగుతాడు, ఈ గంగ పడుతోంది కదా, ఎలా పట్టుకెళ్ళాలి దీని అంటాడు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో, ఎక్కడి నుంచి ఇది ప్రయాణం చేయాలో నీ వెనకాల గంగ వస్తూ ఉంటుంది పెద్ద ధ్వనితోటి అని చెబితే, ఈ యొక్క సగరవంశంలో పుట్టినటువంటి ఈ మహాయోగి హిమోత్పర్వతాల మధ్యలోంచి బయలుదేరి రుద్రప్రయాగ దాటేదాకా అలా ప్రయాణం చేస్తాడు. అక్కడ దాకా దాని పేరు భాగీరథి అని కేకేస్తారు. మన సంకల్పంలో కూడా భాగీరథ్యాహ పశ్చిమీ తీరే, భగీరథుడు భూమి మీద పట్టుకొచ్చాడు కాబట్టి గంగానదిగా పేరు వచ్చింది. అక్కడ దాకా ఏమని కేకేస్తాడంటే భాగీరథి అంటారు. తదుపరి మనకి హరిద్వార్ వచ్చిన తర్వాత అక్కడ స్థితి పడుతుంది, 7 పాయలుగా డివైడ్ అవుతుంది. అక్కడే మొట్టమొదటి హారతి ఇస్తారు గంగానదికి, తన వేగాన్ని అక్కడ తగ్గించుకుంటుంది. అలా ఎప్పుడైతే వాళ్ళ పూర్వీకుల యొక్క సమాధుల మీద నుంచి గంగ ప్రవాహం జరిగిందో వాళ్ళకి జన్మరాహిత్యం జరిగింది. ఎందుకని అంటే ఎప్పటి నుంచో ఈశ్వరుడు యొక్క ఆగ్రహానికి లోనై వాళ్ళందరూ భస్మైపోయి ఉన్నారు. కర్మ ఒక శాస్త్రం ఒకటే చెబుతోంది, పవిత్రమైన గంగ కనుక దాని నుంచి ప్రవాహం కనుక జరిగితే వాళ్ళకి సద్గతి కలుగుతుంది అని చెప్పింది గంగానది. అందుకే ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దానివల్ల భగీరథి అనేటువంటి పేరున్నటువంటి గంగానది పూర్వనామధేయం భాగీరథి, ఇప్పుడు గంగానది. అలాంటి భగీరథుని వేరంపాల్లో ప్రతిష్ఠించాం. మహాదేవలింగం సుమారు 24 అడుగులు, మహాదేవుడు సప్తమహర్షులు ఆయన చుట్టూ తిరిగి నమస్కారం చేస్తూ ఉంటారు. అలాంటి సప్తమహర్షుల్ని ప్రతిష్ఠించాం అక్కడ. భగవంతుడు అనేటువంటి వాడు గుడికి సంబంధించిన వాడు కాదు, భావనామ సంతుష్టాయన మనమ మదికి సంబంధించినటువంటి వాడు. అందుకని వేరంపాల్లో అసంఖ్యాకంగా జనం వస్తారు. వీళ్ళందరూ ఎంతో దూరం నుంచి కుంభాభిషేకం మహాశివరాత్రి నాడు కొన్ని వేల లీటర్లతో జరుగుతుంది. ఎంత దూరం నుంచి అయినా పరమాత్మ చూడవచ్చు. అంత దూరం నుంచి పరమాత్మ కనపడేలానని దాన్ని ప్లాన్ చేశాం. సుమారు 28 అడుగులు ఎత్తుమించి ఉంటుంది మహాదేవలింగం. దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది. భగవత్ సన్నిధానంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఆనందంగా దుఃఖరహితంగా బ్రహ్మానందంతో వెళ్ళాలి. ఇంద్రియానందం అంటే మన ఇంద్రియాలను సుఖపెడితే వాటికి కావలసిన ఆహారం పెడితే ఇంద్రియాలు సుఖపడతాయి. ఆత్మానందము అంటే మనకి ఏ ఆస్తి లేకపోయినా మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని చూసుకుని మనం ఆనందం పొందేటువంటి స్థితి, అది ఆత్మానందం. ఈ స్టేజ్ కూడా దాటిన తర్వాత కలిగేటువంటి ఆనందం ఇంకోటి ఉంది, అది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం అంటే అనంత చరాచర సృష్టిలోనూ ఉన్నటువంటి జీవకోట్లో ఉన్న ప్రాణాన్ని చూసి నాలో ఉన్న శివుడు ఒకడే, అందులో ఉన్నవాడు వాడే. ఇది అనంతాత్మల సంగమం అయినటువంటి ప్రాణశక్తి. ఇదంతా ఒకటే. అందుకని పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలోనూ ఉందని చెబుతుంది శాస్త్రం. ఒక చిన్న శిశువులో ఒక చిన్న పిండంలో ఉన్నటువంటి కణంలో ఉండే చైతన్యం ఎలాంటిదో బ్రహ్మాండమైనటువంటి కొన్ని సునామీలు సృష్టించేటువంటి సముద్ర గర్భంలో ఉండేటువంటి పరమాణువు కూడా అలాంటిది. అది చాలా చిన్నదే. అణుబాంబుల్లో ఉపయోగించేటువంటి ప్లూటోనియం కానీ నైట్రోజన్ కానీ మిథైల్ ఇవన్నీ కూడా పరమాణువుల యొక్క సంగమం. అంటే ఒక పరమాణువే ఇంత విచ్చిత్తి జరుగుతోంది, ఇంత సృష్టి చేస్తోంది. అందుకని అలాంటి పరమాత్మ దేహాంతర్గతులై ఉంటాడు కనుక మనం పరమాత్మకి ఏ రకంగా సేవ చేయగలుగుతున్నాం అంటే ధ్యానంలో ఆయన చూడటానికి మనం వీక్షిస్తున్నాం. ధ్యానంలో కేవలం ధ్యాన దృష్టితో మాత్రమే పరమాత్మను చూడగలం. ఎందుకంటే పరమాత్మ అనేటువంటి దానికి రూపం లేదు, రూపం మనం కల్పించుకున్నాం. భావనామ సంతోషం, మీరు ఏ భావనతో పరమాత్మ ధ్యానం చేస్తే అదే రూపంలో మీకు పరమాత్ముడు కనపడతాడు. ఆయన వేరే రూపంలో కనపడ్డావు. మీరు ఎలా భావన చెందుతున్నారో యద్భావం తద్భవతి, అదే పరమాత్మ స్వరూపం. కానీ గుణరాశి రహితమగువాడు పరమాత్మ. ఆయనకి గుణం కూడా లేదు, గుణాలు నువ్వు ఆపాదించుకున్నటువంటివి. పరమాత్మ చైతన్యాన్ని ఇస్తాడు. ఇలాంటి వాటికి అన్నిటికీ మూలం వీరంపాలెం కేంద్రం. అందుకే కృష్ణ భగవానుడు ఇంతటి గొప్ప మాట చెప్పాడు కనుక 15 ఎకరాల్లో ప్రత్యేకం గోశాల కట్టాం. పాలు తీరండి వాటిని. గోవులు ఎంతవరకు తిరుగుతాయో అంతవరకు మేమే బౌండరీ వేస్తాం, బంధం వేసి తిప్పం వాటిని. వాటి బంధం చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. కాబట్టి దానికి కృష్ణ గోశాల అని పేరు పెట్టాం. ఎన్నో సంస్కారాలకి అది మూలమైంది.
అంటే దాని ఉనికి కూడా మనం పొందాలని మనం కోరుకుంటాం. సమాజానికి ఉపయోగపడగలిగితే చాలు. ఈవేళ అనేక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి సామాన్యుల వరకు అనేక మంది వీరంపాలెం దర్శనం చేసుకుని బ్రహ్మానందం పొందుతున్నారు. ఏదో అనిర్వచనీయమైన శక్తి అక్కడ ఉంది. అది ఏమిటి అనేటువంటిది ఎవరికి పూర్తిగా అర్థం కాదు. పోనీ ఏదైనా డబ్బుతో ప్రసన్నం చేసుకోవచ్చా అంటే అలాంటి సిస్టమ్ ఏమి ఉండదు అక్కడ. వచ్చిన వాళ్ళకి నిమిషానికి 80 మందికి దర్శనం అవుతుంది ఆత్మలింగం, నిమిషానికి 80 మందికి భోజనం పెడతాం. ఇది సంస్కారవంతమైన కార్యక్రమాలుగా. అలాగే మేధా సరస్వతి ప్రతి వాళ్ళు పిల్లలతో సకుటుంబంగా రమ్మంటారు చూసారా, చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని తల్లిదండ్రి అటు తల్లిదండ్రి మేనమామలు అందరూ కలిపి అక్షరాభ్యాసానికి వస్తారు. వీళ్ళందరికీ పాపం 11 అయిన తర్వాత ఆహారం కావడానికి ఏం దొరకదు. అందుకని ప్రతి నిత్యం ఉచితాన్నదానం కూడా, అన్నప్రసాదం అంటే దానం అన్నది దాన్ని, అన్నప్రసాద వితరణ కూడా అక్కడ భగవత్ప్రసాదంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలా అప్పటికే 93 ఆలయాలు కట్టాక వీరంపాలెం కట్టాం. అది ఎందుకు అంటే ఆ ఊరు నా తర్వాత కూడా వెలగాలని. వీరంపాలెం అని చెప్పగానే అంటే ఇందులో నాకున్నటువంటి స్వార్థం ఏమిటంటే నేను అక్కడ పుట్టాను కనుక నా తర్వాత కూడా ఊరు ఉండాలి. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి కోసం రావాలి అంటే భగవంతుడి కోసం రావాలి. ఓ విద్య కోసం వచ్చేవాళ్ళు, కర్మ నివారణ చేసేటువంటి ఆత్మలింగాన్ని చూసేవాళ్ళు, ఇహంలో అనేక వ్యాధుల వల్ల లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వక మనోవికారాలతో ఉండేటువంటి వాళ్ళని అందరినీ సమీకృతం చేసేటువంటి, వాళ్ళ బాధను ఉపశమింపజేసేటువంటి ఈశ్వర దర్శనానికి అన్నిట్లకంటే పూర్వీకుల నుంచి నాకు ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఆవిడ దర్శనం కోసమని వీరంపాలెంలో దాన్ని నిర్మాణం చేసి 2002లో దాన్ని నిర్మాణం చేశాం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కట్టాను దాన్ని. ఈవేళ స్వామి అన్నీ పూర్తి చేసుకున్నాడు. అది ఆ ప్రస్థానం అక్కడితో ఆగలేదు. తర్వాత కూడా మాకు కొన్ని గురుపరంపరగా విద్య వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఇవి అడుగుతారు, కొన్ని ప్రమాణాలు చేయమని అడుగుతారు. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఏనాడు నిస్సహాయాల దగ్గర కానీ, సంతతి లేని వారి దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గరికి కానీ ఏది ఇచ్చేస్తానన్నా తీసుకోవద్దు అని చెప్పాడు మా గురువు గారు. అది గురు పరంపరలో కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే నిస్సహాయ దగ్గర కానీ ఏ సంతానం లేని వాళ్ళకి దుఃఖం ఎక్కువ ఉంటుంది. మన విషయం ఉపయోగపడుతుందా ఉపయోగపడదా. కొంతమంది వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఏముందని ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. ఇలాంటి ధనం పరమాత్మకు అవసరం లేదు. అందుకే నా కష్టార్జనతో ఇవన్నీ నడుపుతూ ఉంటాను. అందుకని ఇప్పుడు రెండోది కూడా అక్కడి నుంచి ఎన్నో ఆలయాలు, కాశీలో కూడా అద్భుతమైన ఆత్మలింగాలయ ప్రతిష్టాపన చేశాం. అనేక పీఠాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరిచ్చారు అంటే పరమాత్ముడు. ఇది వీరంపాలెం యొక్క విశిష్టత. ఆ ఊరు ఇవాళకి వెలగడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఇది నిస్వార్థమైనటువంటి సేవ. ఏముంది అక్కడ అంటే అద్భుతమైన నిర్విచ్ఛిన్నమైన ఆనందం ఉంది. అందుకని ఈ పీఠం యొక్క పరిచయం ఈ రకంగా నేపథ్యము అంటే ఎక్కడ చదువుకున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేశాం, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చి ఆగాం అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ దాకా ఇలా జరిగింది. ఇదంతా ఇప్పటికీ కూడా నేను భగవత్ సంకల్పం అనే చెప్తాను. ఇదేదీ నేను చేయలేదు, ఇదేదీ నాకు సంబంధం లేదు. భగవంతుడు ఒక వస్తువుని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి వాడు గొప్పవాడు కానీ చేసినవాడు గొప్పవాడు కాదు. అందుకని 2 కర్త కర్మ క్రియ, 3 పరమాత్మ. ఆయన ద్వారా ఈ పీఠం పెరుగుతూ ఈవేళ నైమిషారణ్యం వరకు వచ్చింది ఇక్కడికి. గురుగారు, వీరంపాలెం తర్వాత అంతే ప్రాముఖ్యంగా సుప్రసిద్ధమైనటువంటి ప్రపంచ ఆధ్యాత్మికతకు ముఖద్వారంగా ఉన్నటువంటి నైమిషారణ్య క్షేత్రంలో కూడా త్రిశక్తి ధామాన్ని నిలబెట్టారు. అసలు దాని యొక్క నేపథ్యం ఏంటి? నైమిషారణ్యం అసలు ఇక్కడికి రావటానికి గల కారణం అమ్మవారి శాసనం. నేను 2014లో ఎవరూ చేయనటువంటి గొప్ప సాహసం చేశాం. అదేమిటి అంటే అహోరాత్రయాగం. అహోరాత్రం అంటే రాత్రి పగలు అనే వ్యత్యాసం లేకుండా ఎవరైనా యజ్ఞం ప్రారంభం చేస్తే సూర్యోదయాన్ని ప్రారంభం చేసి రాత్రి 7 గంటలకో 8 గంటలకో దాన్ని ఆపేటి ఉంటుంది. కానీ ఆ యజ్ఞం అలాంటిది కాదు. అది దివారాత్రులు. రాత్రి పగలు మంత్రం ఆగకూడదు, హోమం ఆగకూడదు, అర్చన ఆగకూడదు, ఆరాధన ఆగకూడదు. ప్రతి గంటకు ఒక నైవేద్యం ఉంటుంది. అది చాలా క్లిష్టతరమైన యజ్ఞం అహోరాత్రం అంటే. అది నాగాలతోటి, శాక్తేయులతోటి, అఘోరీలతోటి, మిశ్రతంత్రోపాసకులతోటి కలిపి చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగింది. ఎందుకో మరి భగవంతుడు అతి క్లిష్టతరమైనటువంటి ఎందుకు కోరుకున్నాను అలాంటిది అంటే బాలా త్రిపుర సుందరి యొక్క శాసనం అది. ఆ భూమి మీద చెయ్యాలి, నేను పుట్టినటువంటి గ్రామంలో ఇలాంటి మహాయాగం జరగాలని కోరిక కలిగింది. సంకల్పం చేశాం.
ఆ మహాయాగంలో 1,00,000 లలితా సహస్ర పారాయణ జరిగాయి. 1,000,000 కుంకుమార్చన చేశాం. 1128 చండీ యాగాలు చేశాం. అక్కడే మొట్టమొదటిసారి మనం వేళ ఏదైనా ఒక పూజ చేసుకుంటే, ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, ఒక ఖర్జూరపకాయ, ఒక పశువు కొమ్ము, ఓ చిల్లర పైసా అక్కడ పెట్టి పూజ అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకు ఇచ్చేస్తాం, యథాస్థానం ప్రవేశయామి. కానీ నేను చేసింది ఏమిటంటే సాహసం, అందులో ఉపాసించబడేటువంటి దేవతలు ఎవరు అంటే దశమహావిద్యలు, సప్తమాతృకలు. అది అమ్మవారి నుంచి బయటకు వచ్చిన రూపాలు, మహోగ్రమైనటువంటి శక్తివంతమైన రూపాలు అవి. అలాంటి విశ్వజన్య అమ్మవారి నుంచి పుట్టే ఇవన్నీ అహోరాత్ర యాగంలో ఆవాహన చేయాలి. అందుకని వాటికి రూపాలు ఎలా ఉంటాయో ఇచ్చి జైపూర్లో పాలరాతి విగ్రహాలు చెక్కించేశాం. చాలా ఆనందం. విగ్రహాలన్నీ ఎవరెవరిని ఎక్కడైతే కూర్చోబెట్టొచ్చో అక్కడ దేవతా విగ్రహాలన్నీ యథావిధిగా విగ్రహరూపంగా ఒక దేవాలయ ప్రతిష్టాపన ఎలా జరుగుతుందో అలా ఆవాహన చేసేసాం. కాశీ నుంచి, అఖాడా నుంచి, అలాగే కేదార్నాథ్ నుంచి కూడా నాగాలు, శాక్తేయులు, కాపాలికులు, అఘోరీలు, మిశ్రద్రోపాసకులు సుమారు 18 లక్షల మంది. అది 552 గంటల యజ్ఞం నిర్విరామంగా. ఇందులో ఈ 552 గంటల్లోనూ ఎక్కడ అగ్నిహోత్రం ఆరిపోకూడదు, మంత్రం ఆకూడదు, నిద్రపోకూడదు, భగవంతుడి యొక్క మూలమంత్రం ఆకూడదు. నవాక్షరి మూలమంత్రం ఎప్పుడు హోమం జరుగుతూనే ఉండాలి 552 గంటలు. అందుకే ఎక్కడ చిన్న అప్స్టేక్ వచ్చినా అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది నాకు నేనుగా విధించుకున్నటువంటి ఒక పరీక్షమో అనిపిస్తుంది ఆ టైంలో మనం చూస్తే. అది ఎప్పుడూ కురవనంత వర్షం పడింది. ఈ 100 సంవత్సరాల్లో 2014లో అక్టోబరు 14వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో పడినంత వర్షం రికార్డెడ్గా ఎప్పుడూ అంత వర్షం పడలేదు. అక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి బ్రహ్మాండంగా ఉధృతిగా వచ్చింది ఎర్రకాలవ. యాగశాలలోకి వచ్చేసింది. ఇంకొక అంగుళం పైకి పెరిగితే హోమాగ్నిలో పడిపోతుంది నీరొచ్చి. మొత్తం 108 హోమగుండాలు ఆరిపోతాయి. అందరూ చూస్తున్నారు. నాగాలు కూడా ఉన్నారు పక్కనే. కాశీ నుంచి రమేష్ పాండే, ఒరిస్సా నుంచి గంగాధర పాండే, అనేక మంది విశేషమైనటువంటి ఉపాసకులు వీళ్ళు శాక్తేయంలో. చూస్తూ ఉండగా ఒకటే అన్నాను నేను, ఇంకొక అంగుళం ఎడ ఉంది స్వామీజీ, గురూజీ అన్నాడు ఆయన. అమ్మ చూసుకుంటుందిలే అని అక్కడే ఆ జలంతో ఆచమనం చేసి వెళ్ళి ధ్యాన మందిరంలో కూర్చున్నాను. నేను ఉదయం 6:30 దాకా ధ్యానంలోనే ఉన్నా. నేను 6:32 తిరిగి యాగశాల దగ్గరికి వచ్చాను. 1 నిమిషంలో మునిగిపోయేటువంటి హోమగుండాలకి జలం కరెక్ట్గా ఉదయం 6:32కి ప్రహారీ కూడా అవతల ఉంది. ఎలా బయటికి వెళ్ళింది, ఎవరు గెంటేశారు అనేటువంటిది కూడా ఎవరూ చెప్పలేరు. దాంతో ఇలాంటి యజ్ఞం చేసే ఉపాసకులకు కూడా అపారమైనటువంటి నమ్మకం ఏర్పడింది అమ్మ మీద. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ యజ్ఞంలో మొట్టమొదటిసారిగా ఈ విగ్రహాలు ప్రతిష్టాపన చేశాం. దానికి 23 మంది పీఠాధిపతులు, అందులో ఒకళ్ళు ఇద్దరండి కాదు, జగద్గురువులు వచ్చారు. అందులో శారదా పీఠాధిపతులు వచ్చారు, శృంగేరి వారు వచ్చారు, కంచివారు వచ్చారు. ఇలా అందరూ వచ్చారు. రోజుకు ఒకరి చేత ప్రవచనం జరిగేది, బ్రహ్మాండమైన హారతి. మిగిలినటువంటి 10 రోజుల తర్వాత జరిగే క్రతువులన్నీ కూడా చాలా ఆనందహేళగా జరిగిపోయాయి. అయితే అసలు విషయం అంతా అక్కడే ఉంది. అది ఆఖరి రోజున పూర్ణాహుతి అయిన తర్వాత పీఠాధిపతులు, మీడియా అందరూ అడిగారు, ఏమండి పేడతోటి ఇవన్నీ అయిపోతున్నాయి కదా, వీటిని ఏం చేస్తారు మీరు తర్వాత? ఈ విగ్రహాలు మేము అదే పూజ చేసుకుంటే బ్రాహ్మణకి యథాస్థానం చెప్పేస్తారు, మరి వీటిని ఏం చేస్తారు? ఇది ఎవరు పట్టుకెడతారు అసలు? ఇవి అసలు దశమహావిద్యలు అంటేనే తెలీదు అప్పటికెవరికి. రెండోది, కొద్దిమందికి జ్ఞానులు తెలుసు దాని గురించి. సప్తమాతృకులు ఎవరనేటువంటిది కూడా ఎవరికి అర్థం కాదు. ఇవి ఏమిటండి, ఇవి ఏం చేస్తాయని అడిగారు వాళ్ళు. అంటే ఇవి ఎప్పుడూ పూజింపబడతాయి, మరి యాగం అయిపోయింది కదా, మరి ఎలా పూజ చేస్తారు తర్వాత అని అడిగారు. వీటి కోసం అమ్మ నిర్ణయించిన చోట ఒక అద్భుతమైన శక్తిధామం కడతాను అని మాట ఇచ్చాను. వేళ ఎవరికి ఇచ్చామంటే పాత్రికేయులకి కాదు, పీఠాధిపతులకి కాదు, అమ్మవారికి. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇవన్నీ గోశాలలో ప్రత్యేక ఒక శాల కట్టి అక్కడ పెట్టి చాలా సంవత్సరాలు పూజ చేశాను. కానీ నా వేట నేను మానలా. ఎక్కడ పెట్టాలి దీన్ని?
అని రాజమండ్రిలో గోదావరి తీరంలో ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి 1 ఎకరన్నర భూమి కొన్నాం. ఈ సప్తమాతృక నవిద్య మహావిద్యలు అన్నీ కలిపి అక్కడ ప్రస్ఫుటం చేయాలి అని. ఎందుకు అమ్మవారిని సంకేతం రాలేదు. చాలా బాధపడ్డాను. కాశీ వచ్చి పీఠంలో కూర్చున్నాను. పీఠం పక్కనే ఒక సైట్ ఉంటే అది కూడా ఒక 6 కోట్లు కొని అందులోనే కడదామని, మంచి ప్రదేశం కేదారఖండం అని మన పీఠాన్ని ఆనుకుని ఉంటుంది అది. అది కూడా మాట్లాడాను. ఆయన సరే దేవాలయానికి కదా అన్నాడు. కానీ అక్కడ కూడా తల్లి ఒప్పుకోలేదు. అప్పుడు మూడోసారి ఎందుకో మనసు కాస్త వ్యాకులత చెంది ఎందుకో అమ్మవారికి క్లియరెన్స్ రావటం లేదు. నైమిషారణ్యం వచ్చాను. ఈ నైమిషారణ్యంలో ఎదురుగుండా ఉన్న సాయి ఆశ్రమంలో పడుకున్నాను. పొద్దున్నే సంధ్యావందనం చేసుకుంటూ కూర్చుంటే ఏదో అనిపించింది మనసుకి. నేను ఇక్కడ ఉంటాను అనేటువంటి శబ్దం వినపడింది. అది అమ్మవారిదా దృష్టి శక్తి ఎవరు అనేటువంటిది లేదు. కానీ ఏదో తల్లి ఇక్కడ ఉంటాను అనేటువంటి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ఎవరు భూమి అమ్మరో కొనరు, ఏమీ దొరకదు ఇక్కడ. నేను వచ్చేటప్పుడు కరెంటు కూడా లేదు ఇక్కడ 2014-15లో. అలాంటి ప్రదేశం ఇది. అలాంటి చోట సింహాలు కూడా ఇక్కడికి వచ్చాయని చెప్పుకునేవారు. ఈ నది పక్కనే ఉన్నాయట, ఎవరు బయటికి రావద్దని అనౌన్స్మెంట్లు వచ్చేవి. అలాంటి సమయంలో ఎవరికీ అమ్మన్నటువంటి ఒక మహానుభావుడు ఒక 2 ఎకరాల భూమి అమ్మటానికి ముందుకు వచ్చాడు. దీన్ని పరిచయించే కొనటం జరిగింది. జరిగి ఇక్కడ కట్టాలి, అమ్మవారు ఇక్కడ ఉంటుంది. ఆ వేళ నుంచి మొదలైంది ఈ మొత్తం ఈ యొక్క కథకంతా మూలం అక్కడి నుంచే ఉంది. ఇలా 4.5 సంవత్సరాలు రాత్రి పగలు అనేటువంటి వ్యత్యాసం లేకుండా కట్టింది దీన్ని. ఎంత ఆరామో చూశారు కదా. కడితే ఇక్కడ విషయం ఏమిటి అంటే కరెంట్ ఉండదు. ఒక జనరేటరు పెట్టుకుంటే చిన్న జనరేటరు, ఫ్యానును లైటు సరఫరా ఉంటాయి. అలా కూర్చుని కట్టించేది దీన్ని. ఒక లారీ ఇసుక 3 లక్షలు, ఒక లారీ మెటల్ 2,75,000. అంత ఖర్చు పెట్టి భగవంతుడికి లోటు లేకుండా ఎలా ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటుందో, వచ్చిన భక్తులకు ఆనందంగా ఉంటుందో అలాంటిది మొత్తం 42 విగ్రహాలకి సంబంధించిన పీఠాలు, 29 దేవాలయాలు పూర్తి చేశాం. ఇది అమ్మవారికి ఇచ్చినటువంటి మాట. అలా ప్రపంచంలో మొత్తం మీద ఒకే ఒక్క మూర్తి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విశ్వజనని. ఆవిడ శరీరం మీదే 127 మంది దేవతలు ఉంటారు ఆవిడ శరీరం మీద. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా, ఆఖరి గణపతి కూడా సింహం ముఖంలో ఉంచేటువంటి నాయక రూపంలో ఉంటాడు అక్కడ. ఆ యొక్క చిత్రాన్ని చూస్తే మీకు అది ఎవరిని మనం కాపీ చేసి కొట్టి రాసింది కాదు. మన ఓనుగా ఆవిడ సంకల్పం ఇలా డ్రాయింగ్ చేసి ఇలా తయారు చేయాలి అని సంకల్పం ప్రకారం చేయించి మరి అమ్మవారు ఉంది, నారాయణుడు ఉండాలి. నారాయణుడు ఉండాలి అంటే ఆయన ఎదురుగుండా కూడా అద్భుతమైనటువంటి రూపం కావాలి. దానికి కూడా 42 అడుగులు శ్రీమన్నారాయణమూర్తిని కష్టపడి చేశాం. ఈ 2 పూర్తయ్యాయి. మూడోది మరి మృత్యుంజయుడు కావాలి. ఆయన్ని స్వామివారి ఎదురుగుండా పెట్టాం. అన్నట్టు ఎవరన్నా ఆస్వాదించేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాం. ఏదన్నా మంచైనా చెడ్డనా జరగాలంటే మొట్టమొదట ఆయుర్దాయం ఉండాలి. 100 ఏళ్ళు బతికి 80 ఏళ్ళు మంచం మీద ఉన్నాడు అనుకోండి, ఏమిటి వాడి వల్ల ఉపయోగం? అందుకని రెండోది ఏమిటంటే ఆరోగ్యం. మూడోది ఐశ్వర్యం. డబ్బు అనేటువంటిది మనకి వేళ మొట్టమొదటి ప్రియారిటీ, అందరూ డబ్బుకి ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళాను. కానీ మొట్టమొదటి కోరుకునేది ఆయురారోగ్య ఐశ్వర్యం. వేదాశీర్వచనంలో ఎవరినన్నా మాట్లాడిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అంటాడు. అందుకే ఎదురుకుండా మృత్యుంజయుని పెట్టాం. అలాగే దక్షిణామూర్తి. ఈ ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి వల్లభ గణపతి 16 చేతులతో అమ్మవారిని పట్టుకుని ప్రాకారంలో మొట్టమొదటి ఉంటాడు నైరుతి భాగంలో. ఎదురుగుండా కామకామేశ్వరి అమ్మవారు ఉంటుంది. ఇలాగే ఇది ధ్యాన మందిరంగా కట్టాం. ఇది ఋషులు తపస్సు చేసేటువంటి చోటు. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు ఏం కోరి చేసి ఉంటారు? వాళ్ళు ఏం పరమార్థం కోరిసి వాళ్ళు భోగభాగ్యాలు అక్కర్లేదు వాళ్ళకి, మరి తపస్సు ఎందుకోసం చేశారు అనేటువంటి దాన్ని ఆలోచిస్తే నిగూఢమైన రహస్యాలు అనేకం బయటపడతాయి ఇక్కడ. అందుకని ఇది ధ్యాన మందిరంగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కనీసం ఒక 10 నిమిషాలన్నా ధ్యానం చేసుకు వెళ్ళేలా ఎదురుగుండా సత్యనారాయణ స్వామిని, ఆ పక్కన వెంకటేశ్వర స్వామిని, ఈ క్షేత్రాన్ని మూలమైనటువంటి వ్యాస భగవానుడిని, పక్కనే లలితాదేవిని, ఈ పక్కనే రమాదేవిని, ఎదురుగుండా ధ్యానమూర్తి అయినటువంటి ఆంజనేయ స్వామిని ఇంతవరకు ఒక భాగంగా నిర్మించి పైన సప్తమాతృకల్ని. మనకి బ్రహ్మదేవుడు ఎవరో తెలుసు, బ్రహ్మదేవుడి తల్లి ఎవరో మనకు తెలియదు. మహావిష్ణువు తెలుసు, మహావిష్ణువు కూడా తల్లి ఉంది.
ఆవిడెవరో చాలామందికి తెలియదు. ఈశ్వరుడు తెలుసు. ఈశ్వరుడు తల్లి ఎవరో అని అడిగితే మనం చెప్పలేం. అలాగే యమధర్మరాజు కూడా తల్లి ఉంది. ఆవిడెవరో కూడా చాలామందికి తెలియదు. అలాగే కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనకి తల్లి ఉంది. అసలు మన శరీరానికి ఒక మాత ఉంది. వీళ్ళే సప్తమాతృకలు: బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. వీళ్ళు 7 అమ్మవారి యొక్క స్వరూపాలుగా పైన పెట్టాం. ఈ పక్క లక్ష్మీనరసింహుడు, ఒక పక్కని మహాలింగేశ్వరుడు నర్మదలింగం పట్టుకొచ్చి అద్భుతమైన శివలింగం అది. మధ్యలో బాలాత్రిపుర సుందరి ధ్యానముద్రలో ఉంటుంది. ఈశ్వరుడు వెళ్ళి అమ్మవారిని అడిగాడు, అమ్మా ఏదన్నా ఒక అనుగ్రహం కావాలి, నాకు ఒక సేవ అనుగ్రహించమన్నాడు. ఏం కావాలంటే, నువ్వు ధ్యానం చేసుకుంటావు కదా తల్లి, ఇలా పడుకుని నువ్వు ధ్యానం ఇలా చేసుకునేటప్పుడు నేను కుడి చెవి కింద కుడి చేయి పెట్టి పడుకుంటా, నా పక్కటెముకల మీద కూర్చుని ధ్యానం చేసుకోమన్నాడు ఈశ్వరుడు. అంటే నీకు వాహనంగా ఉంటానన్నాడు. అలాగే పడుకున్నాడు. ఆవిడ ఇక్కడ కూర్చుని ధ్యానముద్రలోకి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఎలా ఉంది అంటే, పంచబాణ హస్తాం, ఒక చేతిలో 5 బాణాలు ఉన్నాయి, ఒక చేతిలో 5 కమలాలు ఉన్నాయి. దండమాక్షమాల, గండ్రగొడ్డలి, త్రినేత్రంతో ఉండి ధ్యానంలో ఉంది ఆవిడ. ఈ మన చేతిలో ఉండేటువంటి పంచబాణ హస్తాం, ఈ 5 బాణాలు ఏమిటి అంటే మనలో ఉండేటువంటి పంచప్రాణాలు. ఈ జీవకోడి, చరాచర జీవకోడి యొక్క ప్రాణాలు ఈ చేత్తో పట్టుకుంది తల్లి. మరి ఈ చేతిలో ఉండేటువంటి పంచకమలాలు ఏమిటి అంటే ప్రకృతి, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. ఈ ప్రాణాలని, జీవకోటి యొక్క ప్రాణాలని ఈ యొక్క పంచభూతాన్ని చేతిలో పెట్టుకుని ధ్యానం చేస్తోంది ఆవిడ. దండాక్షమాల, త్రినేత్రం ఉంది. ఈవిడ చేసిన ధ్యానం అంతా ఈశ్వరుడికి వచ్చేసింది. ఎందుకని? ఏ ఆసనం ఏదైతే కూర్చొని మనం జపం చేసుకుంటామో, ఈవేళ ఎవరైనా జపం చేసి వెళ్ళిన ప్రదేశానికి దండం పెడుతూ ఉంటారు. గురు చరణారవిందాభ్యానం, గురువుగారి పాదాలకు దండం పెడుతూ ఉంటారు. షిరిడి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా పాదాలకే నమస్కారం చేస్తూ ఉంటారు. ఆయన కూర్చుని వెళ్ళినటువంటి ఆసనానికి దండం పెడుతూ ఉంటారు. అప్పటిదాకా వారు కూర్చుని ఎక్కడైతే ఆధ్యాత్మికమైన సేవని నిర్వహించారు. ఇవన్నీ ఏమిటి అంటే ఈ శక్తి అంతా దానికి వచ్చింది. అందువల్ల శివుడు ఏ వరము అడగకుండానే మహామృత్యుంజయుడు అయిపోయాడు. ప్రకృతి ఆయన ఆధీనంలోకి వచ్చేసింది, పంచభూతాలు ఆయన ఆధీనంలోకి వచ్చేసాయి, పంచప్రాణాలు ఆయన ఆధీనంలోకి వచ్చాయి. అమ్మవారిని ఒక్క మాట కూడా అడగని వాడు ఈశ్వరుడు. ఇది తెలిసినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దేవేంద్రాలు పరిగెత్తుకొచ్చారు. మాకు కూడా ఒక అవకాశం ఇప్పించు తల్లి, నీ పల్లకీలో తిరుగుతావు కదా నువ్వు, నీకు సర్వరాజ్యాలు ఉన్నటువంటి మకర మాణిక్యాలతో ఉన్నటువంటి సింహాసనం ఉంది, ఆ సింహాసనాన్ని మోసే అవకాశం నాకు ఇమ్మని అడిగారు. ఒక పక్కన దేవేంద్రుడు, ఒక పక్కన విష్ణువు, ఓ పక్కన బ్రహ్మ, ఓ పక్కన రుద్రుడు ఆవిడ బుధ మీద పెట్టుకుని మోస్తూ ఉంటారు. ఆవిడ బాలాత్రిపుర సుందరి అంటే ఆవిడ మధ్య భాగంలో పెట్టాం. అలా మంత్రోక్తంగా ఇంత గొప్పదైన విశ్వజన్ని ఈ పక్కన పెట్టి 42 అడుగుల విగ్రహం. ఆవిడ చూస్తేనే ఈవేళ నైమిషారణ్య పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ త్రిశక్తి ధామానికి ఎందుకు వస్తారు అంటే ఆ అమ్మవారిని చూడటానికి వస్తారు. అక్కడ ఇది సెల్ఫీ దేవాలయం పేరు పెట్టారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళందరూ వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చి. వాళ్ళ ఆనందం అంటే భగవంతుడి ముందు మనిషి పొందేటువంటి ఆనందం అనిర్వచనీయమైంది. ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తుడు తీపి తినాలని ఉంది, తిన్నప్పుడు తీగానే ఉంది, తిన్నాకే విషంగా మారింది, షుగర్ అయిపోయింది అది. కానీ భగవంతుడు అలాంటివాడు కాదు. మనం ఎంత నమ్మి చేయగలిగితే, మన మనసులో ఆయన నిలపగలిగితే అంత ఆనందాన్ని ఇచ్చేవాడు, దుఃఖం లేని ఆనందాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. అందుకే ఆయనకి ఎడాపెడా దశమహావిద్యలు, అక్కడ ఉపాసించిన విగ్రహాలు పట్టుకొచ్చాము ఇక్కడికి. వీటితో దక్షిణామూర్తి ఇన్నీ కలిపి ఏకకాలంలో 2019లో జరిగినటువంటి దివ్యమైన అద్భుతమైన ప్రతిష్ఠ ఇది. ఆ ప్రతిష్టా సమయంలో కించిత్ బాధ ఉండేది నాకు. ఏమిటంటే ఇంత కట్టాం, ఎక్కడో నాన్లోకలో అంత దూరం నుంచి భాష కూడా రాని చోట ఇన్ని కష్టాలు పడి భగవంతుడి కోసం ఇంత శ్రమించి కట్టాను దీన్ని. కానీ ఎదురుగుండా సగం ఎండిపోయినటువంటి ఒక పెద్ద వృక్షం ఉండేది, మామిడి చెట్టు. కొన్ని శాఖలు ఎండిపోయి ఉండేవి, కొన్ని చాలా పచ్చిగా కాయలు కాస్తూ ఉండేవి. అది విష్ణుమూర్తి ఎదురుగుండా ఉండేది. ఏం చెప్పినా అతను వినలేదు. నీకు 2 లక్షలు ఇస్తాను, చెట్టు బాగుండలేదు, ఎలాగా జీర్ణావస్థకు వచ్చింది, అది తీసేయమంటే నేను మాత్రం తీయనన్నాడు. కేవలం ఎందుకని అంటే అది తీసేస్తే రోడ్డు మీద కనపడుతుంది దేవాలయం, ఆయన బెంగ అది. సరే పరమాత్ముడే సమాధానం చెప్తే రోజు వచ్చి చూసుకునేవాడు, ఉందో లేదో చెట్టు పడిపోయిందో లేదా ఏమైనా కొట్టేసేమోనని. కానీ ఒకరోజు వచ్చాడు, నేను అడిగిన తర్వాత 1 నెలకు మళ్ళీను రోజు వచ్చి చూసి వెళ్ళేవాడు. ఆయన యాగశాల దగ్గర ఉంచున్నాడు,
అప్పటికి ఇంకా దేవాలయం ప్రతిష్ఠ అవ్వలేదు, ముహూర్తం పెట్టేశాం. నేను పైన విష్ణువు పక్కన ఈ పక్కన ఉంచున్నాను నా మెట్ల మీద. బ్రహ్మాండమైన వర్షం మొదలైంది, క్రమక్రమంగా పెరిగింది. ఒక 20 నిమిషాలకి ఒక పెద్ద పిడుగు పడింది. ఎక్కడ పడింది అంటే సరిగ్గా సగం ఎండిపోయిన చెట్టు మీద పడింది వచ్చేది. అందరూ చూస్తూ ఉండగా ఎవరు సాక్ష్యం అవసరమో ఆ స్థలదాత అక్కడే ఉన్నాడు, ఎదురుగుండా పొలం కలిగిన వాడు. నేను అక్కడే ఉన్నాను. నిట్టనెలులా మండి బగ్గును బూడిదైపోయింది. అంటే పరమాత్ముడు నిర్ణయం ఎలా ఉంటుందో చూడండి. అది లేకుండా కనుక ఏదైనా చేస్తే మనం ఏదో పోసి అంటించేమో అనుకుంటారు. పరమాత్ముడు చేసిన పని ఏమిటంటే మంచి సాక్ష్యం ఎదురుకుండా పెట్టుకున్నాడు, దాన్ని సమూలంగా నిర్మూలించాడు. దాంతో పరమాత్మ యందు ఆనంద భాష్పాలు వచ్చాయని చూస్తే, నీ పని నువ్వు చేసుకున్నావు, నేను ఎక్కడ చేశాను దీన్ని? చేసినవాడు ఎవడు? పరమాత్ముడు చేశాడు. అందుకని నేను చేశాను అనేటువంటి భావన ఇక్కడ కరెక్ట్ కాదు. అందుకని అలాగే ఈ పక్కనటువంటి అమ్మవారు, ఈవిడ కూడా అల్లాది నిర్మూలన అక్కడ పూర్తయింది. మరి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి మన సినిమా యాక్టర్ కృష్ణరాజు గారు, చాలామంది ప్రముఖులు, వెంకయ్యనాయుడు గారితో సహా చాలామంది వచ్చి ప్రతిష్టలో ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరికీ న్యాయ వ్యవస్థ బాగుండాలి, ధర్మో రక్షత రక్షిత, ధర్మం కాపాడబడాలి అని 42 విగ్రహాలు 41 మందికి ఇచ్చేశాను. ఇంత కష్టపడి కట్టింది నేనే, కానీ ఏ విగ్రహాన్ని నేను ప్రతిష్టాపన చేయడానికి ముందుకు రాలేదు. ఎవరో ఒకరు చేస్తే ఎవరు ఏదడిగితే అది ఇచ్చాను, ధనం తీసుకుని కూడా కాదు. చేయండి, ఒక అవకాశం. ఆ కృష్ణరాజు గారు దక్షిణామూర్తిని చేయాలి, నా చిరకాల కోరికండి అని అడిగితే మీరు అక్కడ చేయమన్నారు. అందరూ ఎక్కడికక్కడ ఉన్నారు. గరికిపాటి వారు ఇక్కడే ఉన్నారు, సంవేదం వారు వచ్చారు, అలాగే వీరు కూడా భారతీయ సత్యవాణి గారు, చాలామంది ఉన్నారు. అద్భుతంగా ఉందండి అమ్మవారు. ఏదైనా ఒక మహత్యం కనపడితే బాగుండు ఆవిడ దగ్గర అన్నారు. అంటే భగవంతుడిని మహత్యం అడిగేంత వాడమా మనం? అది మన వల్ల కాదు. భగవంతుడు మనం ఏం అడగలం? ఆయన అనుభూతే, ఆయన తలుచుకున్న అనుభూతే గొప్పది మనకి. ఆవిడే చెబుతుందని నిరూపణ నేను చెప్పడం ఎందుకన్నాను. సరిగ్గా ఉదయం 8:11 అయింది టైం. అప్పుడు 9:19కి ప్రతిష్ట. ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు, మధుమక్కి అంటారు ఇక్కడ, తేనెటీగలు గుంపుగా వచ్చాయి. ఎవరినైనా కొడతాయేమో అని భయపడ్డాం. కానీ అవి తిన్నగా ఎక్కడికి వెళ్ళాయంటే అమ్మవారి కుడిచేతి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా 1 అవర్లో 50 కేజీల తేనెపట్టు పట్టిన చేతికి, అమ్మవారు కుడి చేతికి. దశభుజాలతోటి ఉంది, ఏ చేతికైనా పట్టవచ్చు. అభయం హస్త ఇచ్చేటువంటి చేతికే పట్టాలనే ఉంది, ఈ చేయి కూడా ఉంది పక్కనే. అసలు ప్రజల యొక్క ఆనందం ఏమిటంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది. భగవంతుడి యొక్క విభూతులు ఎలా ఉంటాయా? పెద్దవాళ్ళు వచ్చి ఒకటి అడిగారు, ఆ తేనెటీగలు ఎప్పుడైనా వెళ్ళిపోతే తేనె తీస్తే మాకు ఏమీ వద్దండి, ఈ కోట్లాది రూపాయల ఆస్తి వీటన్నిటికంటే దాని నుంచి వచ్చిన అమృత ఫలం, ఆ మధువు ఇంత ఇంటికి పంపించండి, మాకు ప్రసాదంగా స్వీకరిస్తాం. అమ్మవారి చేతి నుంచి వచ్చింది అది. ఇప్పటికి కూడా మార్చి నెల వచ్చేటప్పటికి తేనెటీగలు వస్తాయండి. మిగిలిన టైంలో ఎండిపోయిన ఉంటుంది దాని చేతిని. సరిగ్గా ఆ టైంకి మళ్ళీ ఎప్పుడైతే ప్రతిష్టాపన చేసి ఎవ్రీ ఇయర్ ఈ 6 సంవత్సరాల్లోనూ ఎప్పుడు మర్చిపోలేదు అవి. ఆ టైంకి పరిపూర్ణంగా ఉంటుంది, మళ్ళీ పూర్తి చంద్రబింబంలాగా అలా వచ్చి తేనెపట్టు పడుతూ ఉంటుంది అక్కడ. అదే టైంలో ఎక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలి అని అందరికీ అన్నీ ఇచ్చేసాం. మేమిద్దరం బయట నుంచి ఉన్నాం. ఏం చేయాలి అనుకుంటే ఎవరున్నారు ఇక్కడ తల్లి అని ఆలోచిస్తే కామకామేశ్వరి మహాదేవి ఉంది. మా ఇంటికి ఇలవేల్పు ఆవిడ. నేను కావాలని కూడా కట్టలేదు ఆ దేవాలయం, ఎందుకో ఇక్కడ అమ్మవారు పెడితే బాగుంటుంది అనిపించింది. అందరికీ అన్నీ అడిగి తీసుకున్నారు, ఆవిడ ఎవరూ అడగలేదు. అందుకని మేము దంపతులు ఇద్దరం వెళ్ళి ఆ ప్రారంభంలో ఉంటుంది, మధ్యలో ఎదురుగుండా ఆవిడే ఉంటుంది ముందు. కామకామేశ్వరి ప్రతిష్టాపన చేసాం. అంటే భగవంతుడు ఇక్కడ కూడా నాయందే ఉన్నాడు. నాయన ఆవిడ మనకి ఇలవేల్పు, నువ్వు ఇన్ని చేస్తున్నావు, కానీ ఇలవేల్పు విడిచిపెడితే ఎలాగా? అందుకని ఆ ఒక్క అవకాశం పరమాత్ముడు నాకు ఇచ్చాడు. దాని మొన్న కామేశ్వరి కొలుపు అనేది చేసినాడు బ్రహ్మగారు అన్నాడు, కామేశ్వరి నివాసం ఉండేటువంటి చోటు, ఈ వ్రతకథ చెప్పినటువంటి చోటు, ఆవిడ ఆవిర్భావం చెందిన చోటు నైమిసారణ్యం. ఈ నిరూపణ ఎప్పుడు జరిగింది అంటే ఆ వేళ అమ్మవారు మన చేత అక్కడ ఆ పని చేయించింది అంటే దానికి కారణం ఏమైంది ఉంటుంది? అందరూ అన్నీ తీసుకున్నారు, కానీ ఏమీ తీసుకోకుండా మనం బయటకు వచ్చి నుంచున్నాం ఇంత కట్టి అనిపించేదానికి మనం ఏది చేయాలో పరమాత్మ నిర్ణయించాడు, అమ్మ నిర్ణయించింది. అలా నిర్ణయించబడినటువంటిది ఈ యొక్క అద్భుతమైన ఆరామం. తదుపరి కూడా ఇది నారాయణ క్షేత్రం.
శ్రీ మహావిష్ణువు యొక్క నాభి ప్రదేశం. ఈ నాభి ప్రదేశంలో స్వామి ఇలా తలపెట్టుకు పడుకుంటే కపాలం బదరీలో ఉంది నారాయణమూర్తిది, పాదాలు గైలో ఉన్నాయి, నాభి ప్రదేశం నైమిషారణ్యంలో ఉంది. ఇది మహావిష్ణువు నాభి ప్రదేశం శక్తివంతమైంది. ఇక్కడి నుంచే బ్రహ్మను సృష్టించాడు ఆయన. అందుకని మనందరి రాతలు రాసే బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడంటే నాభిగమనంలో ఉన్నాడు విష్ణువుకి. నారాయణమూర్తిని కట్టాలి ప్రత్యేకించి అనిపించింది. అందుకనే దీని సమీపంలో కిలోమీటర్ దూరంలోనే బడా బాలాజీ అని ఒక బద్రీనారాయణ ధామం, ఆ పూర్వనామధేయం బద్రీనారాయణమూర్తి. మా మాతామహులు నాకు మనవడు పుట్టకపోతే ఈసారి 9 ఆడపిల్లలు పుట్టారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను వెనక్కి అని బదరీ వెళ్ళిపోయారు. నాకు ఈ మంత్ర మహావిద్యలన్నీ ఇచ్చినటువంటి మా గురువు మా మాతామహుడు కూడా ఆయనే. ఆయన పేరు కాండూరు వెంకట నరసింహశాస్త్రి. ఆయన నైవేద్యం పెడితే అమ్మవారు తినేది, ముందే చెప్పాను నేను. అలాంటి మహానుభావుడి యొక్క కోరిక, నాకు మనవడు పుడితే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని బదరీలో కూర్చున్నారు. 2 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఆయన సంకల్ప సిద్ధి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలోనే పుట్టిన తర్వాత నాకు అక్కడి నుంచి పేరు పెట్టారు. బద్రీనారాయణమూర్తి అని నా పేరు. వెంకటరమణ శాస్త్రి అనేది మా తండ్రి గారు పెట్టేటువంటి పేరు. మాతృవర్గీకులందరూ బద్రీనారాయణ అనే కేకేస్తారు. అందుకే ఎందుకో ఇలాంటి చోట బద్రీనారాయణమూర్తి కట్టాలి, అందులో ఆ కలియుగ దైవాన్ని ప్రతిష్ఠించాలని కోరిక కలిగింది. అన్నీ పరమాత్ముడే సంకల్పించుకున్నాడు, అన్నీ ఆయనే సమకూర్చుకున్నాడు. కేవలం మమ అని అనుకుంటున్నాను నేను. అలాగే అద్భుతమైన 18 అడుగుల స్వామివారు, అందులో సాలగ్రామశిలతో నారాయణశిలతో తయారైనటువంటి నారాయణమూర్తి, ఆది వరహస్వామి, గరుత్మంతుడు, ధ్వజ శిఖర ఉత్సవమూర్తులతో సహా మార్చి 10వ తారీఖు 2025లో అద్భుతమైన ప్రతిష్టాపనది. అంతా కూడా ధర్మ పరిరక్షణలో ఉండేటువంటి వ్యక్తుల చేతే చేయించే వేళ దాకా అలా ఏర్పడినటువంటిదండి ఈ నైమిషారణ్య క్షేత్రంలో. అమ్మ దయ వల్ల ఈ 2 ఇక్కడ నిర్మించే మహద్భాగ్యం అమ్మవారు నాకు అనుగ్రహించింది. ఎవరు ఏమి ఇచ్చారు అనేటువంటిది ఏది ఇచ్చినా శాశ్వతం కాదు, ఏది ఇచ్చినా శాశ్వతం కాదు. కానీ మనం వాళ్ళకి అతినిర్వచనమైన జ్ఞానాన్ని, నిత్యత్వాన్ని, భక్తిని ఇవ్వగలిగితే ప్రతిఫలంగా అది వాళ్ళు వెంట పెట్టి పెడతారు. అందుకే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిత్యం జరుగుతాయి. ఇది చాలామంది అడిగారు. అందుకని ఈ క్షేత్రం ఆ రకంగా దీనికి ప్రేరణ కూడా అమ్మవారి. అందుకని అక్కడ చేసిన అహోరాత్ర యాగాన్ని, అక్కడ నిర్మించినటువంటి విగ్రహాలని, అక్కడ ఉపాసన చేసిన ఉపాసనను పట్టుకొచ్చి నేను ప్రత్యేకించి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాశీలో స్థలం అక్కడే ఉంది, రాజమండ్రిలో స్థలం కూడా అక్కడే ఉంది. కానీ ఇక్కడే ఎందుకు కోరింది అంటే అమ్మవారు కోరింది. అందుకని ఈ రకంగా దీనికి నిరూపణ చేసి తల్లి ఈ ఆలయం నిర్మింపజేసిందండి మాతో. గురువుగారు, సాధారణంగా నైమిషారణ్య క్షేత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేవి 2. ఒకటేమో భాగవత్ సప్తాహం, రెండోది సత్యనారాయణ స్వామి వ్రతం. భాగవత్ సప్తాహం గురించి చూసుకుంటే కనుక పరీక్షిత్ మహారాజు తొలిసారిగా సుఖబ్రహ్మ ద్వారా ఈ ప్రాంతంలోనే విని మోక్షం పొందారు కాబట్టి అక్కడి నుంచి ఈ సాంప్రదాయం మొదలైంది. కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క నేపథ్యం గురించి తెలియజేయండి. అంటే నైమిషారణ్యం గురించి మొత్తం చెప్పాలి అంటే ఇందులో అంటే మనకు తెలుసున్న 2 సబ్జెక్టులు తెలిసాయి. అంటే ఎక్కువ ఆంధ్రులు ఇష్టపడేటువంటిది సత్యనారాయణ స్వామి, ఉత్తరాది వాళ్ళు ఎక్కువ ఇష్టపడేటువంటిది భాగవత సప్తాహం. మనిషి క్రమపద్ధతిలో బతకాలి అంటే, మన జీవన విధానం మనకు తెలియాలి అంటే, ధర్మం తండ్రి అంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, సోదరులు అంటే ఏమిటి, సేవకులు అంటే ఏమిటి చెప్పిన ధర్మం ఏమిటంటే అతి గొప్పదైనటువంటి రామాయణం. రెండోది జీవన విధానం. మంత్రి అంటే ఏమిటి, భటుడు అంటే ఏమిటి, రాజు అంటే ఏమిటి, కుటిలుణ్ణి ఏ రకంగా అదివి పెట్టవచ్చు, మనలో జ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చు, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటి బిందువులో ఎలా బతకొచ్చు, ఇలాంటి సత్యం చెప్పినటువంటిది, రాజనీతి మొత్తం చెప్పినటువంటిది మహాభారతం. మహాభారతం అంతా కూడా అన్ని పర్వాలు కూడా రాజనీతే ఉంది. అందులో కుటిలత్వం ఉంది, దాన్ని ఏ రకంగా జయించవచ్చో ఉంది, దాన్ని చదవమన్నాడు. మరి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటే దుఃఖంలో కూడా అందరూ సంపన్నులే ఉండరు. సంపన్నుడు వల్లే ఆనందం పొందుతామో అనుకుంటారు, కానీ సంపన్నుడు కానివాడు కూడా అపారమైన ఆనందం పొందినటువంటి వాడు చాలామంది ఉన్నారు. డబ్బుకి ఆనందానికి సంబంధం లేదు. అసలు ఋషులకి జేబులో రూపాయి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వాహనాదులు లేవు, కరెంటు లేదు, ఏసీలు లేవు, కానీ వాళ్ళ మొహంలో చూడండి వర్చస్సు ఎలా ఉంటుందో. అది దేనివల్ల ఏర్పడింది వాళ్ళకి? అది అపారమైన జ్ఞానం వల్ల. అలాంటి స్థితిలో కూడా
దుఃఖంలో కూడా ఆనందాన్ని వెతుక్కునేటువంటిది ఏమిటి అంటే కృష్ణ భాగవతం. కృష్ణుడు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఎక్కడో పుట్టాడు, నది దాటి యువతలకు వచ్చాడు, గొప్ప బాలకులతో ఆడుకున్నాడు, అతి సామాన్యుడిగా చిన్న చిన్న చిలిచిలి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో పాటు వాడు సామాన్య మానవుడు ఎలా ఉంటాడో అలా గడిపాడు. ఎక్కడా నేను పరమాత్మని చెప్పలేదు. అంటే అన్ని కష్టాలు తనకు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఒక్క దుఃఖాన్ని కూడా ఆయన మనసులో తెచ్చుకోలేదు, ఆనందాన్ని తెచ్చుకున్నాడు. అందుకని ఇక్కడ భాగవతం విన్నటువంటి వాళ్ళు జన్మార్జితంలో ఉన్న దుఃఖాన్ని మర్చిపోవాలి. భాగవతం అంతా కూడా ఆనందమే. కృష్ణ జన్మం దగ్గర నుంచి రుక్మిణీ కళ్యాణం దాకా అంతా ఆనందమే. ఆయన చేసినటువంటి చిలిపి పనులు, ద్రౌపది వస్త్రాపహరణం దాకా ఆవిడికి ఇచ్చినటువంటి ఈ మిగిలినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడికి కూడా అమ్మవారికి ప్రార్థించాడు. ఆవిడ కృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఏమని? నాకు చాలా అవమానంగా ఉందని. కానీ నువ్వు చేసిన దానం అక్షయం అవుగాక అన్నాడు పరమాత్మ. ఆవిడ చేసిన దానమే ఆవిడికి చీనాంబరాది వస్త్రాలు సంప్రాప్తం అయ్యాయి. అందుకే అవి తిరిగి ఆవిడకి లభించాయి. ఆవిడ చేసిన దానం. ఇదంతా చెప్పేటువంటిది ఏమిటి అంటే మనకు సభాపర్వాలు ఇవన్నీ ఒక ధర్మాన్ని చెబితే ప్రత్యేకం శివుడు కృష్ణుడి యొక్క బాల్యం నుంచి వివాహం దాకా ఈ భాగవతం అంతా ఆనందాన్ని పంచిపెడుతుంది. అందుకని సంపన్నులు పెద్ద పెద్ద వాళ్ళందరినీ తెచ్చుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఏమైనా పెద్దవాడు ఉన్నాడు అంటే 10 మంది నైమిషారణ్యం తీసుకొచ్చి వాళ్ళందరితో కూర్చొని భాగవతం వింటారు ఇక్కడ. ఎందుకంటే ఈ వారం రోజులు అన్నీ మర్చిపోయి భాగవతం విన్నందువల్ల వాళ్ళకి అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అన్ని దుఃఖాల్ని సిమింపజేసుకోగలుగుతారు. ఎందుకంటే దుఃఖంలో కూడా ఆనందాన్ని పంచిపెట్టేటువంటిదే భాగవతం. అందుకని అలాంటి దానికి రెండోది మీరు అడిగినట్టు సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతం కూడా కలియుగ ప్రవేశం అయిన తర్వాత ప్రతి వ్యక్తి వ్యధలేని మానవుడు అంటూ లేడు. సంపాదించకపోయినా దుఃఖమే, అతిగా సంపాదించినా దుఃఖమే, తిన్నా దుఃఖమే, తినకపోయినా దుఃఖమే, వాహనం ఉన్నా దుఃఖమే, లేకపోయినా దుఃఖమే, అందంగా ఉన్నా దుఃఖమే, ఈ అందం పోతుంది అనేటువంటిది దుఃఖమే. అంటే ప్రతి దుఃఖం వెనక ఒక కారణం వెతుక్కుంటాడు మానవుడు. కారణం వెతుక్కోకుండా ఉండడు. ఇప్పుడు 2 రూపాయలు పెట్టి 2 లాటరీ టికెట్లు కొనుక్కుని ₹1,00,00,000 ప్రైజ్ తగిలితే కూడా అరుగు మీద కూర్చొని దుఃఖిస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు, ₹1,00,00,000 వచ్చింది కదా అంటే నా బాధ మీకేం తెలుసు, నా దుఃఖం మీతో ఏమని చెప్పను. 2 రూపాయలు పెట్టి 2 కొంటే ఒక్కదానికి ₹1,00,00,000 వచ్చింది, రెండో టికెట్కి ఏం తగలలేదు, అది అనవసరంగా పోయింది. అంటే మనం కల్పించుకునే దుఃఖాలు చూడండి ఎలా ఉన్నాయో. పరమాత్ముడే అన్నీ ఇచ్చాడు. అందుకని ఋషులందరూ కలియుగంలో 5 నిమిషాలు ఎవరు ప్రశాంతంగా ఉండేవాళ్ళు లేరు. నిత్యం 5 నిమిషాలు ధ్యానం చేయమంటే చేసేవాళ్ళు లేరు. 10 నిమిషాలన్నా భగవంతుడు అర్చించబడి అర్చించేవాళ్ళు లేరు. దానం చేద్దామంటే ధనం లేదు, ఒకవేళ ధనం ఉన్నా మనసు లేదు. ఇన్ని కష్టాల నుంచి బయటపడాలంటే ఏదైనా సింపుల్గా సూక్ష్మంలో మోక్షం వచ్చే మార్గం చెప్పండి స్వామి అని శౌనికాది ఋషులందరూ సూత మహర్షిని అడిగారు. అందుకని ఈ కలియుగంలో ఇంతకు మించిన వ్రతం లేదు. అంటే అతి కొద్ది కాలంలో అతి కొద్ది రకాలైనటువంటి ధనంతో నువ్వు నీ కర్మ నుంచి విడవబడి మంచి జ్ఞానిగా ఐశ్వర్యవంతుడిగా ఏదైతే కోరుతూ నువ్వు ఈ అర్చన చేస్తావో నారాయణుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడు అని చెబుతూ సత్యామృతానికి వస్తారండి ఇక్కడికి. ఇక నార్త్ ఇండియన్ సత్యామృతం పెద్దగా చేసుకోరు. మన దక్షిణాది వాళ్ళకి మాత్రం అందరూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అపారమైన మక్కువ. అయితే అసలు నైమిషారణ్య మహాక్షేత్రం ఈ 2 మీరు అడిగారు. అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది? బ్రహ్మదేవుడు యోగముద్రలో ఉండగా భక్తులందరూ వెళ్ళారు. వెళ్ళి స్వామి మాకు ఎక్కడా మనశ్శాంతి లేదు, అనేక చోట్ల తిరిగాం, కానీ ఎక్కడ ఆనందం అనేది కనపడలేదు. ఎక్కడా ఏదో తెలియని బాధ, ఎక్కడ కూర్చొని జపం చేద్దామన్నా ఏదో వ్యాకులత. మరి దీనికి ఏదైనా మంచి ప్రదేశాన్ని చూపించండి, అక్కడ నిశ్చలంగా ఉండాలి మనసు. మనసు చెదిరిపోతే మనిషి చెదిరిపోయినట్టే. ఇంత శరీరానికి కంటికి కనపడినటువంటి మనస్సు కనుక వ్యాకులతకు గురైతే అది ఇంత శరీరాన్ని అతలాకుతలం చేసేస్తుంది. అది కూర్చోనేది నుంచోనేవదు. పెద్ద ఏరుకు కూడా చిన్న నలుసు కంట్లో పడితే అంత ఏరుగుని బాధిస్తుంది అది. మనసు అలాంటిది. అందుకని అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు ముందు, ఓ బ్రహ్మదేవా, మేము ధ్యానం చేసుకుంటానికి మనోవికారాలు లేని చోటు ఏదన్నా ఉంటే చెప్పు తపస్సుకి అని అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను ప్రధాన ప్రదేశం అని నేను చెప్పలేను,
కానీ మీకు ఒక రథం ఇస్తాను, ఈ రథం కూడా మీరు వెళ్ళండి, ఇది ఎక్కడన్నా ఆగితే నా దగ్గరికి వచ్చి చెప్పండి, అప్పుడు మాట్లాడతాను దాని గురించి అన్నాడు. అని ఒక రథాన్ని ఇచ్చాడు. ఆ రథం పేరు ఏమిటి అంటే 2 చక్రాలు ఉన్నాయి దానికి, రెండిట్లకి కలిపేటువంటి మధ్యలో పుల్లి అంటూ ఉంటాం మనం, కనెక్టింగ్ రాడ్ అన్నమాట. ఆ యొక్క ఇరుసు, దాన్ని సంస్కృతంలో నైమిషం అంటారు. ఆ రథం పేరు నైమిషం. అంటే నైమిషం అంటే అర్థం ఏమిటంటే 2 చక్రాలను కలిపే ప్రదేశము, మధ్యలో ఉండే పుల్లి. ఎప్పుడైతే అలా చెప్పారో ఆ రథాన్ని ఇచ్చాడు ఆయన. వీళ్ళు గుహారణ్యం, దారుకారణ్యం, దండకారణ్యం, చంపకారణ్యం అన్ని అరణ్యాలు తిరిగేశారు. అది ఒక ప్రదేశంలోకి వచ్చి ఆగిపోయింది ఆ రథం. అది ముందుకి వెళ్ళటం లేదు, వెనక్కి రావటం లేదు. ఏమైంది ఉంటుంది అని చెప్పి మళ్ళీ కదిపి చూశారు, కదలలేదు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీరు ఇచ్చిన రథం ఎక్కడ ఆగిపోతే చెప్పన్నారు, అక్కడ గుడి లేదు, గోపురం లేదు, ఏమీ లేవు, ఓ దేవత విగ్రహం కూడా లేదు, ఒక నిర్జనమైన అరణ్యంలో ఆగిపోయింది అన్నాడు. నేను ఇచ్చిన రథం ఎక్కడ ఆగింది, నా నైమిషం ఎక్కడ ఆగింది అని అడిగాడు. అరణ్యంలో ఆగిపోయిందండి అది, మాదేమి అక్కడ పుణ్యభూమిలో కూడా కనపడలేదు అన్నాడు. ఈ నైమిషం అనేటువంటి రథం ఆగిపోయిన ప్రదేశం కనుక నైమిషారణ్యము అనేటువంటి పేరు వచ్చింది దీనికి. మొట్టమొదటి ఏమిటంటే అసలు నైమిషారణ్యం ఎలా పుట్టింది అంటే నైమిషం అనేటువంటి బ్రహ్మరథం ఆగిన చోటు కనుక దీన్ని నైమిషారణ్యం అని పురాణాలు చెబుతున్నాయి. సరే, విష్ణు భక్తులు వెళ్ళారు. వెళ్ళి నారాయణమూర్తిని అడిగారు. నైమిషారణ్యం చూసాం, తపస్సు చేసుకోవడానికి అద్భుతమైన ప్రదేశం అని ఋషులు అందరూ చేరారు ఇక్కడికి. అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నారు. మనోవికారాలు లేకుండా, ఏ కోరికలు లేకుండా నిశ్చలంగా ఆవిరిగడితో వేసుకున్నటువంటి ఇళ్ళు. దానికి ఏముంటుంది, పెయింట్లు వేయాలా, దానికి ఏమన్నా వేరే వేరే ఆడంబరాలు కావాలా? వెదురుకర్రతో చేసిన మంచం వేసుకుంటానికి దూరుతున్నటువంటి ఒక పరుపు చాలు, సుఖాసనం. ఇంతకంటే ఏం కావాలి మానవుడికి? పూర్వకాలం దండం పెట్టుకునేవారు మన పూర్వీకులు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి అన్నవదకాలకు లోటు లేకుండా చూడు అని దండం పెట్టుకునేవారు. అంటే దాని అర్థం ఏమిటంటే తినటానికి అన్నం కావాలి, తాగడానికి నీరు కావాలి. అందుకే తీర్థయాత్రలన్నీ చూడండి నది ఒడ్డునే ఉంటాయి. నది ఒడ్డున ఎందుకు ఉంటాయంటే తాగినన్ని నీళ్లు ఉన్నాయి. నీళ్లున్న ప్రతి చోట చెట్టు ఉంటుంది. ఓ సీతాఫలం చెట్టు, ఓ దానిమ్మ చెట్టు, ఇంకోటో బత్తాయి చెట్టు, ఏదో ఒకటి. జలం ఉన్న చోట వృక్షం ఉంటుంది. తినడానికి ఆహారం ఉంది అక్కడ, తాగడానికి నీళ్లు ఉన్నాయి. అంత సంతృప్తిగా బతికారు పూర్వీకులు. ఇప్పుడు వాళ్ళకి కోరికలు ఎక్కువైపోయాయి. అసలు ఏం అడగాలో దేవుడిని అందుకే ఆయన కూడా చాలా దూరంగా ఉన్నాడు. కనపడితే ఏం అడుగుతాడో వీడి యొక్క ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. భగవంతుడు భక్తుడికి ఎందుకు దూరం అయిపోతున్నా అంటే భక్తుడు కాదు, భక్తుడి రూపంగా నటించేటువంటి ఆశావాది. ఏంటి రాజేయచ్చు అనేటువంటి ఆశావాదులు ఎక్కువయ్యారు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. విష్ణువు దగ్గరికి వెళ్ళి, మేము నీ సాన్నిధ్యం పొందాలి. ఇప్పటికి కూడా ఒక ఆచారం ఉంది మనకి, చక్రతీర్థము అని, అది ఏర్పడింది ఇక్కడ. శ్రీమన్నారాయణమూర్తి దగ్గర శ్రీరంగంలో కానీ పెత్రపతిలో కానీ విష్ణు క్షేత్రాల్లో చక్రస్నానము అని ఉంటుంది. శ్రీచక్రంతో ఉన్నటువంటి స్వామి దాని మీద ఉండగా దాన్ని నెత్తి మీద పెట్టుకుని ప్రధానార్చకులు శాస్త్రబద్ధంగా అందులో మునుగుతారు. దాంతోపాటు మిగిలిన వాళ్ళు కూడా స్నానం ఆచరిస్తారు. దాన్ని చక్రస్థానము అంటారు, ఆఖరణ చేస్తారు. దానివల్ల జన్మకర్మలన్నీ నివారణ పొందుతాయి. అలాంటిది కావాలని అడిగారు స్వయంభవంగా. అక్కడ నీ సుదర్శన చక్రం పడింది కావాలన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, నాకంటే కూడా నా చేతిలో ఉండేటువంటి సుదర్శనమే ఇది ధర్మఖడ్గం, ఇది మహాసుదర్శన జ్ఞానవంతమైంది, కర్మ నివారణ చేసేటువంటిది, ఇది దీన్ని విడిచిపెట్టేస్తాను. ఇది ఎక్కడ పడితే అది గొప్ప భూమిగా మీరు భావించి మీ యొక్క కృతులన్నీ అక్కడ చేసుకోమన్నాడు. అది తిన్నగా వచ్చి బ్రహ్మదేవుడు రథం ఎక్కడ అయిపోయిందో ఆ అరణ్యంలోనే పడి నేలను చీల్చుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ వీళ్ళ కనపడలేదు, అగమ్యం అయిపోయింది అది. అందులోంచి నీళ్లు పైకి వచ్చాయి. చక్రం పడినటువంటి చోటు కనుక దీనికి చక్రతీర్థము అనేటువంటి నామకరణం చేశారు వాళ్ళు. ఇప్పటికి కూడా అనేక మంది భక్తులు అందులో నీళ్లు ఎవరో ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడి నుంచి ఎడతాయో ఎవరికీ తెలియదు. మనం అందులో దిగి నుంచుంటే గిరగర అదే తిప్పుతుంది మనని, ఆ యొక్క వలయం చుట్టూను సుదర్శన చక్రం. చక్రం పడినటువంటి చోటు కనుక దీన్ని చక్రతీర్థము అని చెప్పాడు. చాలా ఆనందించారు. బ్రహ్మదేవుడి యొక్క రథం ఆగింది నైమిషారణ్యంలో, సుదర్శన చక్రం ఉంది. మరి ఇంకో విశేషం ఏదో ఉంటుంది. ఈ సుదర్శన చక్రం ఇక్కడ పడింది, బ్రహ్మరథం ఆగింది అంటే ఈ ప్రదేశంలో ఇంకోటి ఏదో అతీంద్రియమైన శక్తి ఉంది. అది ఏమిటి అని ఆలోచించారు. ఎవరు చూశారు అంటే ధ్యాన దృష్టితో నారాయణమూర్తి చూశాడు. ఆయనకి 18 చేతులతోటి
లలితాదేవి సాక్షాత్కరించింది. ఆవిడ పాతాళంలో ఉంది, అక్కడ భూగర్భంలో ఉంది. అప్పుడు చెప్పాడు, 101 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైంది లలితాదేవి. ఈ లలితాదేవి యొక్క శక్తే నా యొక్క సుదర్శనాన్ని, బ్రహ్మదేవుడికి రథాన్ని కూడా ఇక్కడ ఆగిపోవడానికి మూలమైంది. అదే లాగింది, ఆ శక్తే ఇక్కడ లాగింది అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో, మరి బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉంది. ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరు? ఇంకా రుద్రుడు ఉండాలి. సర్వకర్మ నివారకుడు రుద్రుడు. మనం చేసిన కర్మలన్నీ కూడా ఈశ్వరుడే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు అంటే ఆయన చేతిలో పుర్రు ఉంటుంది. ఓ మాట చెబుతాడు, భిక్షాటన బయలుదేరినప్పుడు పురి చూసి అందరికీ భయం. మన పురి మనం ఎలాగా చూసుకోలేం. మన పురి మనం చూసుకునే టైంకి ఇందులో ఆత్మ ఉండదు. అందుకని ఆ పుర్రి పుచ్చుకొని వచ్చినప్పుడు భయం వేస్తుంది అందరికీ. కపాలం త్రిశూలం చేతిలో చూసి ఆయన ఇప్పుడు ఏం చెబుతాడంటే, నేను నీలో ఉన్నంతసేపే నువ్వు, నేను నీలోంచి బయటకు వచ్చాననుకో, ఇదిగో నీ స్వరూపం చూసావా, నేను భిక్షాటన పనికి వస్తుంది. నువ్వు ఇలా మారిపోయే లోపులోనే సమాజానికి ఏదైనా సేవ చేయి. ఇలా మారిపోయాక నీ వల్ల ఏం కాదు. ఎప్పుడప్పుడు నువ్వు నా దగ్గరికే వస్తావు, నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నా దగ్గరికి వచ్చే లోపల నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇలా మారిపోకముందే సమాజానికి సేవ చేయి, ధ్యానం గురించి ఆలోచించు, పరమాత్మ గురించి ఆలోచించు, సత్ప్రవర్తనలో బతుకు అని మనని పదే పదే హెచ్చరించేటువంటి వాడు ఈశ్వరుడు. అందుకే ఆయన చేతిలో కపాలం ఉంటుంది. కపాలంలో లేకపోతే జగన్నాటక సూత్రధార నారాయణమూర్తి, జగత్తు నడిపేటువంటి వాడే, 14 భువనాలను నడిపేటువంటి వాడే ఈశ్వరుడు, లైకార స్వరూపుడు, కర్మలు కాల్చేవాడే ఆయన. మరి ఆయనకి ఆ బాధ ఎందుకు? శ్మశానంలో పని ఏమిటి ఆయనకి? ఈ యొక్క జీవాత్మలు ప్రేతాత్మలుగా మారిపోతే వాళ్ళకి తాపోపశమనం కలిగించడం కోసం. అలాంటి ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని చూస్తే రుద్రావర్తము అని గోమతీ నదిలో ఒక పక్కగా నీళ్ళల్లో కింద ఉంటుందండి శివలింగం. మధ్యాహ్నం 12 గంటల వేళ చూస్తే ప్రస్ఫుటంగా కనపడుతుంది. అందులో ఉన్న విశేషం ఏమిటంటే, మనం పత్రం పుష్పం ఫలంతో ఏది అందులో వేసినా అన్నీ ముందు మునిగిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి, శివలింగం దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒక్క 5 నిమిషాలు అక్కడే ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే నమశివాయ అని మనం వేసిన వాటి సగమే వస్తాయి పైకి. 2 అరటిపండు వేస్తే 1 అరటిపండే వస్తుంది. అంటే ఈశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులతో సహా ముగ్గురు ఉన్నటువంటిది. తర్వాత ఇంకో గొప్ప మహానుభావుడు. ఈవేళ దేవతల చేతులు ఆయుధాలు ఉన్నాయనుకుంటున్నాం. సుదర్శన చక్రం ఉంది, అలాగే పినాకం ఉంది, సారంగం అనే ఆయుధం ఉంది, ఆగ్నేయాస్త్రం ఉంది. ఇవన్నీ ఎక్కడవి అంటే దదీచి మహర్షి యొక్క ఎముకలు, శల్యాలు. దదీచి మహర్షి పేరు చెబితే రాక్షసులు పారిపోయేవారు. ఆయన యుద్ధం చేయలేదు, పెద్ద పెద్ద ఆయుధాలు భరించలేదు. ఆయన ప్రతి మంత్రం రోమాధ్యయనం చేసేసాడు. ఆయన వెంట్రుక శరీరం మీద ఉండే రోమాలన్నీ కూడా శరాల కంటే శక్తివంతమైనవి. అందుకని రాక్షసులు భయం. దేవతలు అడిగారు, ఏమండి మీ తర్వాత మమ్మల్ని ఎవరు కాపాడతారు? మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మీ తర్వాత కూడా కాపాడేవాడు కావాలి అని అడిగితే అప్పుడు ఆయన ఆలోచించాడు. యద్భావం తద్భవతి. ఆఖరి సమయంలో ప్రతి వ్యక్తి ఏది ఆలోచిస్తూ ప్రాణం విడిచిపెడతాడో వాడు అదే స్థితి పొందుతాడు. నేను మిమ్మల్ని కాపాడేవాడిని అవ్వాలి అనుకుంటూ ప్రాణం బలవంతంగా విడిచిపెట్టేస్తాను. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అరుంధతి అనే సినిమా దాని నుంచి పుట్టింది. దదీచి మహర్షి యొక్క వెన్నెముకేది. దాని నుంచే ఆ రుధిరం నుంచి ఆయుధంగా తయారు చేస్తే కానీ ప్రేతాత్మ మరణించదు అని చెబితే దానికి కొంతవరకు నేను కూడా సహకరించాను. ఈ షిఫ్ట్ ఇచ్చి అంటే ఇది రాసి కొంత నిరూపణ అన్నమాట దానికి, దాని శక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది. అలా బలవన్మరణం. ఈవేళ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, తాత పోలికలు ముత్తాత పోలికలు ఆ వంశంలో ఉండేవాళ్ళ పోలికలతో పుడతారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు పెద్ద వయసు వచ్చాక వీళ్ళకంతా ఇవన్నీ కట్టించాను, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాను, నన్ను ఎవరూ పట్టించుకుంటలేదు అని దేనంగా చూస్తూ కదలలేక మాట్లాడలేక చెప్పలేక దేనంగా అలా చూస్తూ మరణించాడు. ఆఖరి టైంలో ఏమనుకున్నాడు, ఈ ఆస్తి అంతా వీళ్ళు అనుభవిస్తున్నారు కానీ నన్ను ఎవడో పట్టించుకున్న వాళ్ళు లేడు. ఆయన బెంగంతా అదే. అందుకని ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. మళ్ళీ చాలా జన్మల తర్వాత తిరిగి వచ్చి అదే ఈ కుటుంబంలో మునిమానవాడుగానో అనిమానవాడుగానో పుడతాడు వాడు. అందుకే వీడికి వాడి పోలికలు వస్తాయి. మళ్ళీ వాడి బుధం ఎక్కేస్తాడు వీడు. ఎవరి బుధం అయితే ఎక్కాడు, ఎవడైతే వీడు ఆస్తి తిన్నాడో వాడి బుధం ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ తాత ఎలా చూడు, తాత ఎలా చూడని చెబుతూ ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జన్మల సంస్కారం నుంచి వచ్చాయి. మనం ఆఖరి సమయంలో ఆలోచనే
మరొక జన్మకు కారణమైంది. అందుకే పరమాత్ముడు మాట అంటాడు, మనోభారతాన్ని ఏకం చేసి దేని యందు భ్రాంతి లేకుండా, ప్రత్యేకమైన ఆకర్షణ లేకుండా నా యందు మనసును నిలిపి ప్రాణాన్ని విడిచిపెడితే నీ మరొక జన్మతో పని లేదంటాడు. ఈవేళ ఎంతమంది అలా వదిలిపెట్టగలుగుతున్నారు? ఆఖరి నిమిషంలో కూడా ఇంకా ఏదో పట్టుకెళ్ళగలమేమో అని తాపత్రయమే. అల్లా దదీచి మహర్షి దేవతల్ని కాపాడాలి అనుకుంటూ బలవన్మరణం పొందాడు. అందుకని ఆయన మంత్రం అంతా ప్రతి శల్యాన్ని పట్టుకుంది. పుణ్యమైనా ఎముకల్లోనే దాచుకుంటాం, పాపమైనా ఎముకల్లోనే దాచుకుంటాం. మనకి ఏ కర్మ పుట్టినా ఎముకల మధ్య నుంచే పుడుతుంది. ట్యూమర్స్ పుట్టనివ్వండి, రణాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కండకి మధ్య ఎముక్కి మధ్య కండలోంచి పుడుతుంది. మూలం అక్కడే. పెద్ద గోడ, కాంక్రీట్ గోడలో కూడా చెట్లు మొలుస్తాయి, చూసేరో లేదో మీరు. రావి చెట్లు, జివి చెట్లు, అసలు నీడు పోస్తేనే బతకని చెట్లు కాంక్రీట్ మధ్య నుంచి పుట్టుకొస్తాయి పైకి. చాలా కఠినంగా ఉంటుంది. అలాగే శల్యాలు కూడా కఠినంగా ఉంటాయి, అయినప్పటికీ వాటి మధ్య నుంచి పుడుతుంది. ఉత్పత్తి అనేటువంటిది అక్కడ ఉంది. అలా ఆయన యొక్క ఎముకలు, ఆయన మరణానంతరం ఎముకల్ని బయటికి తీశారు, వెన్నెముక తీశారు, సానబట్టి దేవేంద్రుడికి ఇచ్చారు. ఈవేళ దేవేంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముక. ఒక ఆయుధాన్ని తీశారు, విష్ణువుకి ఇచ్చారు, కుడితోడు ఎముక, దాని పేరు సారంగం. పినాకం అనేటువంటి ఇంకో ఆయుధాన్ని తీశారు, రుద్రుడికి ఇచ్చారు, పినాక పాణి అయ్యాడు. ఈయన సారంగ పాణి అయ్యాడు. పక్కన ఉన్నటువంటి ఎముక, జీర్ణాశయం పక్కన ఎముక తీశారు, అగ్నిహోత్రుడికి ఇచ్చాడు, దాన్ని ఆగ్నేయాస్త్రం అన్నాడు. ఆ మహర్షి పేరు దధీచి మహర్షి. ఆయన ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. ఆయన ఎంతో దూరం తిరిగి ఇంతకంటే గొప్ప భూమి లేదని నైమిషారణ్యానికి వచ్చి తన జీవితాన్ని ఇక్కడే పరిసమాప్తం చేసుకున్నాడు. అలాగే రామచంద్రమూర్తి ఈ యొక్క యుద్ధం అంతా పూర్తి వెళ్ళిపోయేటప్పుడు పాపభూయిష్టమైన ఈ కాళ్ళతోటి అనేక చోట్ల తిరిగాను. ఈ కాళ్ళతోటి నేను అయోధ్య వెళ్ళలేను, నన్ను ఎక్కడైనా మంచి ప్రదేశంలో దింపు హనుమా అని అడిగితే గగన మార్గాన్ని చూసినటువంటి హనుమంతుడు నైమిషారణ్యంలో దింపాడు ఆయన్ని. అదే బడా హనుమాన్ అనేటువంటిది. ఆయన్ని 5 నిమిషాలు రాముడు ఇక్కడ సంచరించి తిరిగి వెళ్ళిపోయాడు. మరి మరొక ఇంకా విశేషమైనటువంటిది ఏమిటంటే, వృతాసుర సంహారం అనేటువంటి చేశాక దేవేంద్రుడికి లెప్రసీ వచ్చింది. గోహత్యా పాపం, శిశుహత్యా పాపం, స్త్రీ హత్యా పాపం, బ్రహ్మహత్యా పాపం అంతకములు వదిలిపెట్టావు. వాటి తరతరాలు దురిచేస్తుంది అది. కాకపోతే వాస్తవికంగా నేను చేశాను, నాకు ఇప్పుడు ఏమైంది, నాకేం లోటు వచ్చింది అనొచ్చు. కానీ ఆ శేషం జన్మజన్మలో అనుభవించాలి. కానీ అనుభవించేటప్పుడు వాడికి తెలియదు ఏ జన్మలో ఎప్పుడు ఏం చేశానో, నేను ఇలా బాధపడుతున్నాను, ఇలా అనుభవిస్తున్నాను అనుకోడు. ఎప్పుడు అనుకుంటాడు అప్పటికి ఇది మర్చిపోతాడు, మరొక జన్మకి వెళ్ళిపోతాడు అప్పటికి. అందుకని ఆ బాకి ఎప్పుడైనా తీర్చాలి. అందుకని దేవేంద్రుడు వృతాసురుని చంపిన పాపం చేత లెప్రసీ వచ్చింది. ఏం చేసినా పోలేదు. ఆయనకి బ్రహ్మ చెప్పాడు, భూలోకంలో ఉన్నటువంటి నైమిషారణ్యంలో ఈశ్వరుడు ఉన్నాడు నది ఒడ్డున, నువ్వు ఆయన అర్చించు 41 రోజు, నీ వ్యాధి నివారణ అవుతుంది అన్నాడు. అలాగే ఇక్కడికి వచ్చి దేవేంద్రుడు 41 రోజు ఈశ్వరుని ఉపాసించిన చోటు దేవదేవేశ్వరము దాని పేరు. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి కూడా కాకుండా రామచంద్రమూర్తి రావణ బ్రహ్మం చంపిన పాపం పోకపోతే కోటి లింగాలు ప్రతిష్ఠించాడు. గురువుగారు చెప్పారు. అందులో ఆఖరి లింగం ఎక్కడ ప్రతిష్టాపన చేశాడు అంటే, మనకి శివకోటి అనే గ్రామం ఉంది అమలాపురం దగ్గర, రాజూరికి అమలాపురానికి మధ్యలో. అక్కడ ప్రతిష్ఠించాడు రాముడు. 33 లక్షల లింగాలు లక్ష్మణుడు ప్రతిష్ఠించాడు. వాటికి లక్షణేశ్వరాలయాలని పేరు. 33 లక్షల లింగాలు రాముడు ప్రతిష్ఠించాడు, వాటికి రామలింగేశ్వరాలని పేరు. అగస్త్యుడు 11 లక్షల లింగాలు ప్రతిష్ఠించాడు, వాటికి అగస్తేశ్వరాలయాలని పేరు. వశిష్ఠేశ్వరుడు అనేటువంటి వాడు, కుక్కుటేశ్వరుడు అనే రాముడు చుట్టూ ఉన్న పరివార దేవతలు అందరూ కొన్ని శివలింగాలు ఆయనకి భాగస్వాములుగా ప్రతిష్ఠించారు. అయినప్పటికీ పూర్తిగా కర్మ నివారణ అవ్వలేదు. ఎందుకని? రావణాబ్రహ్మం చంపిన పాపం ఈయన విడిచిపెట్టలేదు. వాడు కోరుకున్నాడు విష్ణువు చేతిలో మరణం కావాలి అని. ఆయన మోక్షాన్ని పొందాడు. కానీ వాడు చేసిన కర్మలన్నీ మరి బాకీ ఎవరో ఒకరు అనుభవించాలిగా. మనం చేసిన బాకీ కంపల్సరిగా మన పిల్లలో మన మనవలో ఎవరో ఒకరు అనుభవించాలి. అందుకని వాడి బలవన్మరణానికి గురయ్యాడు కనుక రాముడు అనుభవించవలసి వచ్చింది. అందుకే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి, చేతులు ఎరిపెక్కి. మధుమాంసాలు సేకరించేటువంటి వాడు ఉగ్రంగా ఉండేవాడు. బీపీ పెరిగిన వాళ్ళని చూడండి, ఆ టైంలో మధున్మత్తులైనప్పుడు కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటాయి. చాలా కోపం వచ్చిన వాళ్ళు కూడా కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అంటే ఏదో ఆందోళన కర్మ వెంటాడుతోంది. అప్పుడు ఖిన్నుడై ఉన్నాడు రాముడు. ఇన్ని చేశాను అయినప్పటికీ కూడా నాకు ఇంకా కర్మ వదిలిపెట్టలేదు, చేతులు ఇంకా ఎర్రగానే ఉన్నాయంటాడు.
అప్పుడు రామచంద్రుణ్ణి వశిష్ఠమునీంద్రుడు నైమిషారణ్యం తీసుకొచ్చి ఇక్కడికి దగ్గరలోనే ఒక ప్రదేశంలో తీసుకెళ్ళాడు. 3 దోశలు నీళ్లు దాంట్లో పోయించాడు. అక్కడ పోయించి శివలింగం మీద పోయమన్నాడు. ఈ కోనేరులో స్నానం చేయమన్నాడు. చేసిన తర్వాత రాముడి చేతులు తెల్లగా అయిపోగానే గురువుగారు చేతులు తెల్లగా అయినవి, నా కర్మ పోయిందంటారా అన్నాడు. నీ కళ్ళు కూడా తెల్లబడ్డాయి రామా, ఇక్కడితో నీ బ్రహ్మహత్యా పాతకం పోయిందన్నాడు. ఈ ప్రదేశం ఏమిటి అని అడిగాడు ఆయన. రాముడు అడిగాడు. అడిగితే దీన్ని హత్యాహరిణి అంటారు. స్త్రీ హత్య, శిశుహత్య, బ్రహ్మహత్య, బ్రాహ్మణహత్య, గురునింద, గురుతల్ప, గురుదూషణ అనేటువంటి కర్మలన్నింటికి ఇది నివారణ ఇస్తుంది. ఇక్కడ దీని పేరు హత్యాహరిణి. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆడపిల్లలు ఎందుకని స్కానింగ్ టెస్ట్ చేయించి కడుపులో ఉన్న పిల్లని కడుపులోనే ముక్కల కింద కత్తిరించేస్తారు. అది కర్మానుభవించడానికి భూమి మీద పుట్టడానికి సిద్ధమైంది. దాన్ని నువ్వు కడుపులోనే చంపేసావు. దాని భారం నువ్వేం మోయటం లేదు, కానీ కుటుంబానికి భారం అయిపోతుందేమో అని మోసేసాడు, చంపేసాడు దాన్ని. మరి కర్మ ఎవడ అనుభవిస్తాడు? దాని ద్రోణహత్య అంటాడు. వ్యతిపాతాలు. అసలు మానవుడు గర్భస్థ శిశువును చంపడం కంటే మించినటువంటి కర్మంటూ ప్రపంచంలో ఏదీ లేదు. అంత మహాకర్మది. అలాంటి దానికి కూడా నివారణ ఇవ్వగలిగినటువంటి ప్రదేశం ఈ యొక్క హత్యాహరిణి అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. అందుకని ఇలాంటి మహాకర్మలన్నీ కూడా ఎవరు అనుభవిస్తారు అని అడుగుతాడు రాముడు వశిష్ఠుణ్ణి. అడిగితే ఒక గర్భస్థ శిశువు కడుపులో ఉండగా నాకు వీడు అక్కర్లేదు అని వాడి కడుపులోనే ముక్క కింద కత్తిరించినప్పుడు మొట్టమొదట ఈ బాకీ ఎవరు అనుభవించాలి కర్మ అంటే చేయించుకున్నటువంటి స్త్రీ, ప్రేరణ చేసినటువంటి పురుషుడు, చేసినటువంటి డాక్టరు, అత్తమామలు. ఈ నలుగురికి ఈ కర్మ వదిలిపెట్టదు. వీళ్ళకి మరి ఎలాంటి గతి కలుగుతుంది అంటాడు. వీళ్ళు మరొక జన్మలో తల్లి గర్భంలోనే 9 మాసాలు పెరిగి పుట్టడానికి కొద్ది నిమిషాల ముందు ఆ తల్లి యొక్క పేగు పీకి చుట్టుకుని పీకి బిగిసి ఎవరు ఉరే ఎక్కలేదు వాడిని మృత శిశువుగా పుడుతూ ఉంటారు. ఇలా 1 జన్మ 2 జన్మలో కాదు, 100 జన్మలు అనుభవిస్తే కానీ ఈ ద్రోణహత్య మహాపాతకం పోదు అని చెబుతాడు వశిష్ఠుడు. మరి దాన్ని బట్టి చూడండి, ఈవేళ ఇన్ని హాస్పిటల్స్ డెవలప్ అయ్యాయి, ఇన్ని అబార్షన్లు డెవలప్ అయ్యాయి. ఈ కర్మ ఎక్కడికి వెడుతోంది? ఈవేళ తెలియని వాళ్ళు అయ్యో పిల్లలు లేరండి, వీళ్ళకి ఇది కలగట్లేదండి, ప్రాణం లేని పిల్లలు పుట్టారండి, ఏదో భగవంతుడు తప్పు చేసాడు మనం మాట్లాడతాం. కానీ తప్పు భగవంతుడు చేయలే, మనమే చేసి దాని పర్యవసానం మనమే అనుభవిస్తున్నాం వేళ. అలాంటి ప్రదేశంలో కూడా నివారణ ఇవ్వగలిగింది కూడా ఈ నైమిషారణ్య మహాక్షేత్రంలోనే హత్యాహరిణిగా ఉంది. అలాగే వీటన్నిట్ల కంటే కూడా భూతనాథుడు, ఇక్కడ బదరీనారాయణమూర్తి, 32 కోటి సకల దేవతలు. ఈవేళ కృష్ణుడు గోవులు కాసింది కూడా గోమతీ నదిలోనే, ఇక్కడేనని చెబుతారు. మరి దెబ్బలాడుకోవడానికి వేళ చాలా మతాలు ఉన్నాయి, 7-8 మతాలు వచ్చాయి. చిన్న చిన్న కూసు మతాలు లాంటివి కొన్ని వేలు ఉన్నాయి. కానీ ఇది వరకు ఇన్ని మతాలు లేవు, 2 ఉన్నాయి. శాక్తేయులు ఎప్పుడూ న్యూట్రల్గా ఉండేవారు. మా వైష్ణవం గొప్పదని ఒకళ్ళు, మా శైవం గొప్పదని ఒకళ్ళు, మా పురాణం గొప్పదని ఒకళ్ళు, మా ధర్మశాస్త్రం గొప్పదని ఒకళ్ళు. ఈ వాదులాడి హరిహరులిద్దరికీ కూడా భేదం కలిగించి ధర్మానికి విఘాతం కలిగించే పరిస్థితి, వైషమ్యాలు పెరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి దాకా పట్టుకెళ్ళింది. ఆ వేళ భగవంతుడు అవతరించవలసి వచ్చింది. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, సంభవామి యుగే యుగే అని. అందుకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, శ్రీమన్నారాయణమూర్తి మళ్ళీ వ్యాసుడిగా అవతరించాడు. ఇక్కడ అవతరించి పురాణాలన్నీ వేరు చేశాడు, వేదాలన్నీ ప్రత్యేకంగా సపరేట్ చేశాడు, గాథలన్నీ ప్రత్యేకం చేశాడు, చరిత్ర అంతా వేరే చేశాడు. ఇది ఇలా చెప్పింది, ఉపనిషత్తులు ఇలా చెప్పాయి, శాస్త్రం ఇలా చెప్పింది, ధర్మం ఇలా చెప్పింది. దేనికి దాన్ని సపరేట్ చేసి ఈవేళ మీరు పూజ చేస్తున్న కార్తీక పురాణాలు, మాఘ పురాణాలు, వైశాఖ పురాణాలు ఇవన్నీ ఇక్కడ రచించబడినటువంటివి. ఇక్కడే అత్యంత శక్తివంతమైనటువంటి సుఖబ్రహ్మ కూడా ఇక్కడే జ్ఞానసిద్ధిని పొందాడు. మొట్టమొదటిసారి లవకుశులు వాల్మీకి సన్నిధానంలో రామాయణ మహాకావ్యాన్ని గానామృతంగా ఆలపించిన ప్రదేశం నైమిషారణ్యం. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది. కనుకే అమ్మవారు నన్ను ఇక్కడ కేకేసిందేమో అనుకున్నాను నేను. జీవితంలో నాకు 6 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది అనుకోవడం కంటే 6 సంవత్సరాల్లో ఎవరికేమని మహద్భాగ్యాన్ని ప్రసాదించింది తల్లి. ఎందుకు ప్రసాదించి ఉంటుంది అంటే, నా రాబోయేటువంటి కాలంలో అనేక మంది భక్తులు, అనేక మంది మీరు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి రాగానే మన కట్టినవాడు ఎవరో అక్కర్లేదు వాళ్ళకి. ఇవన్నీ అసలు నిజంగా కూడా అనవసరమే.
ఆ స్వామిని చూడగానే 2 చేతులు ఇలా దండం పెట్టుకుంటూ కింద ఏమన్నా ఉన్నాయేమో కూడా చూడరు వాళ్ళు. భగవంతుడి వెంక చూస్తూ చాలా తన్మయత్వంగా లోపలికి వస్తారు. నేను వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూస్తాను. నేను మనం చేసినటువంటి శ్రమ, ఒక పిల్లాడికి ప్రసవ వేదన అయిన తర్వాత పిల్లాడి పుడితే తల్లి చూడండి అంత బాధలో కూడా పిల్లాడు ఆడపిల్ల మగపిల్లాడు అని అడిగి కళ్ళు ఎంత చేసే పిల్లాడి వెంక ఇలా పక్కన చూస్తుంది ఒకసారి. ఏమిటి అంటే నా సృష్టిది. ఆ తల్లి కళ్ళలో ఉండే ఆనందం ఏమిటి? ఆ పిల్లాడి నుంచి ఏం కోరుకోదు, కానీ వీడు నా గర్భస్థంలో జన్మించాడు, నేను సృష్టించాను వీడిని. అలాగే ఒక మహాక్షేత్రం కట్టినప్పుడు కూడా నిర్మించిన వాడికి అలాంటి అనుభూతే కలుగుతుంది. మనం ఏమైతే ఏముంది, మన వల్ల కొన్ని లక్షల మందికి ఉపయోగం కదా ఇది. ఇలాంటి చోటకు వచ్చి ఈ స్వామివారి ఆలయం అంటే ఇక్కడ భాష సంబంధం కూడా లేదు. ఎక్కువ మంది వచ్చేటువంటి వాళ్ళు హిందీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారు. నైమిషారణ్యంలో గొప్ప ధామం వెలిసిందిట, త్రిశక్తి ధామం. ఇక్కడ మొట్టమొదటిసారి వ్రతం చేసినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ప్రభాకర్ శర్మ గారు సత్యావ్రతం చేసుకుందాం ఇందులో స్వామి ఎదుర్కొండాలని మొదలుపెట్టారు. దాంతో దీన్ని చాలా ధ్యాన మందిరంగా కట్టింది. ఇది సత్యానంద స్వామి వ్రత మండపంగా మారిపోయింది. ఇది స్వామి ఎదురుగుండా కూర్చుని మేము వ్రతం చేసుకోవాలండి. ఇంకెక్కడా ఇలాంటి అవకాశం లేదు. భగవంతుడు ఎదురుగుండా కూర్చుని వ్రతం చేసుకునే అవకాశం అంటూ ఉంటే ఒక త్రిశక్తి ధామంలోనే ఉంది. పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం, అంటే భక్తి కలిగేటప్పటికే కొంత వయసు అయిపోతుంది, ధ్యానం కలిగేటప్పుడు ఇంకా వయసు, వైరాగ్యం కలిగేటప్పటికి 70 ఏళ్ళ దగ్గరికి వచ్చేసాం. అప్పుడు చేయాలన్నా కళ్ళు కనపడవు, కాళ్ళు వంగవు, చేతులు ముందుకు జాపి అక్షంతలు కూడా తీసుకోలేము. మరి వాళ్ళందరూ కూడా మరి అప్పుడు తపన మొదలవుతుంది. ఆరాటం అంటారు చూసారా, టైం అయిపోతుంది. ఆ టైం అయిపోయే ముందు మరి ఏ రకంగా వీళ్ళు తపన పడతారు? ఏదో చెయ్యాలి. నైమిషారణ్యం వచ్చేమంటే ఏదోటి ఉండాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళ కోసమనే సూత మహర్షి ఈ వ్రత కథ గురించి చెప్పాడు. సత్రయాగాలు 7 యాగాలు జరిగాయి ఇక్కడ. 84,000 మంది ఋషులు తపస్సు చేసుకున్నారు నిశ్చలంగా. ఋషులు అంటే పెళ్ళిళ్ళు అవనవాళ్ళేం కాదు, వీళ్ళందరూ ధర్మపత్ని సమేతస్య భార్యా సమేతంగా ఉన్నవాళ్లే. జనకుడు లాంటి వాళ్ళు అన్నమాట. జనకుడు గృహస్థుడిగా ఉంటూనే అన్ని ధర్మాలు ఆచరించే ఋషులు కూడా అంతే. వీళ్ళందరికీ ఋషిపత్రులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఆ యాగంలో కొన్ని వేల మంది ఋషులు అడిగారు సులభమైన మార్గం, భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలిగిన మార్గం చెప్పమని. ఒక్క పూజతోటి, ఏ తపస్సుతోటి, ఏ ధ్యానంతో మనిషి సర్వకర్మల నుంచి విడవబడతాడో అలాంటి చెప్పమని సూతుణ్ణి శౌనకాదుషులు అడిగితే ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ అని ఈ వ్రతకథ గురించి శౌనకాదుషులతో మాట్లాడాడు ఆయన. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఈ శాస్త్రం ఆంధ్రులకు బాగా ఇష్టమైంది కనుక వాళ్ళకి తెలుసు కనుక ఏమంటే వ్రతం ఎక్కడ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఇంతమంది ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కూర్చుని స్వామిని చూస్తూ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. కింద కూర్చోలేని వాళ్ళ కోసమే వాళ్ళకి కొంచెం ఎత్తైనటువంటి ఆసనాలు. మనస్సు ఎంత చంచలమైందంటే ఏసీ వేసుకుని మంచి పరుపు వేసి హాయిగా సుఖంగా పడుకోబెట్టా ఒక చిన్న కంది కిందో పెసర కిందో కాలు కింద పడింది అనుకోండి, పొద్దునే అడిగితే తెల్లవార్లు పడుకోలేకపోయానండి ఆ పరుపు మీద, ఆ కంది కింద ఏదో కాలు కింద ఉండేది తెల్లవార్లు గొడవేనంటాడు. ఇంత దేహాన్ని ఒక చిన్న కంది కింద ఇబ్బంది పెట్టేసింది. అందుకని భక్తి విషయంలోనూ ధ్యానం విషయంలోనూ సేవ విషయంలోనూ చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా మనం తట్టుకోలేం. అందుకే వాళ్ళకి పూజ చేస్తున్నా ఎంతసేపు పడుతుందండి, ఇంకా కింద కూర్చోబెట్టామనుకోండి ఇంకెంతసేపు పడుతుంది, అయిపోయిందండి అరగంటలో అయిపోతుందన్నాడు అంటే వాళ్ళ మనసు ఇంకక్కడ లేదు. శరీరాన్ని మర్చిపోగలిగినటువంటి భగవద్భక్తిలో లీనమయ్యేటువంటిదే భక్తి అంటే. అందుకే వాళ్ళ కోసమని ఇవన్నీ ఈ ఆసనాలు ఏర్పాటు చేసి ఎంత ఏవైనా భారించి. అలాగే రెండోది ఇంతకంటే మహోత్కృష్టమైనది ఏమిటంటే అన్నదానం. ఇక్కడ తెలుగు వాళ్ళు లేనటువంటి సామ్రాజ్యం లేదు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అది బంగారు భూమి అవుతుంది. కాశీ అంతా ఇవాళ మినీ ఆంధ్ర అని పేరు. బేలుపురా దగ్గర నుంచి ఈ యొక్క కేదార ఖండం అంతా కూడా తెలుగు వాళ్ళతో నిండిపోయింది. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఆఖరి మోక్షం పొందడానికి అది అనువైన ప్రదేశం, తప్పకుండా మోక్షం కలుగుతుంది అని అనేక మంది వచ్చి అక్కడికి పెడుతున్నారు. దాంతో నిండిపోయింది వేళ. అలాగే ఒక శబరిమలై తీసుకోండి, అలాగే ఒక మానస సరోవరం వెళ్ళేటువంటి యాత్రికులను తీసుకోండి, ఒక అయోధ్య చూడండి, ఒక నైమిషారణ్యం చూడండి, అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ. అందువల్ల ఇక్కడ వాళ్ళకు ఒక ఆలోచన కూడా కలిగింది. బాగా వాళ్ళు భక్తి అంటే ఏదైనా ఇచ్చేస్తారు, జ్ఞానం కలుగుతుందంటే ఏదైనా దానం చేయడానికి వెనకాడరు. పుణ్యము అంటే అంతకంటే ముందే ఉంటారు వాళ్ళు. ఎత్తైన పర్వతం మీద దేవుడు ఉన్నాడు అంటే ఆయన చూస్తే ముక్తి అంటే చాలు, ప్రాణం పోయినా పణంగాన పెడతారు కానీ ఆయన చూసి రావాలి. లేకపోతే మనకి యాత్ర ఎంత కష్టతరమైనవి.
ఎంత భక్తి మనలో లేకపోతే ఇంత దూరం రాగలుగుతున్నాం మనం. అందుకని కొంతమంది ఆలోచన ఏమిటంటే వాళ్ళు ఏదన్నా చేస్తారు కనుక 2 తెలుగు మాటలు కూడా నేర్చుకున్నారు కొంతమంది. డబ్బులు పెట్టు, దండం పెట్టు. ఆ 2 మాటలతోటి ఎక్కడికైనా పెడితే డబ్బులు పెట్టడం, దండం పెట్టడం, ఇవి 2 మాటలు తెలుగు మాట్లాడుతున్నాడు, చాలా ఆనందం వాళ్ళకి. అందుకని వీటన్నిటికీ భిన్నంగా ఉండాలి. పరమాత్ముడు అంటే డబ్బు కాదు అనేది మొట్టమొదటి నా సిద్ధాంతం కనుక డిబ్బీలు, పళ్ళాలు, కానుకలు, ప్రత్యేక పూజలు లేనటువంటి వైలక్షణ్యంగా మార్చేసేవాడి దీన్ని. డిబ్బీలు కూడా ఒకటోని ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనమే దొంగను తయారు చేస్తున్నామని భావన కలిగింది నాకు. ఇక్కడ ఉన్నవాళ్ళు మనం చెప్పిన వెంటల్లా 5 రూపాయల బెళ్ళో 10 రూపాయల బెళ్ళో దేవుడి మీద వేసేసి ఇలా దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ భక్తి ఏమిటంటే ఒక అర కేజీ, పావు కేజీ వాడు కష్టపడిన డబ్బులతోటి దూది మిలాయి కొంటాడు, పాలకోవ కొని ఇంత ముద్ద పట్టుకొస్తారు. ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న ఉండ తీసి అలా స్వామి మీద వేసి ఇలా దండం పెట్టుకుంటారు. చాలు వాడికి అది. వాడు కష్టపడిన డబ్బులోంచి ఇంత పరమాత్మకు వాడు నిస్వార్థంగా పెట్టగలిగాడు. వజ్రాలు విసరక్కర్లేదు, వైడూర్యాలు విసరక్కర్లేదు, గొప్ప గొప్ప విశేషమైన బంగారాలు విసరక్కర్లా. వాడి భక్తి అంత గొప్పది. అందుకే అన్ని గుళ్ళు తిరుగుతాడు నడిచి, పాదచారుడై. అన్ని చోట్ల దేవుడికి ఎంత ప్రసాదం పెడతాడు, దండం పెట్టుకుంటాడు. అలాగా కొంతమంది రూపాయో 10 రూపాయలు వేస్తారు అక్కడ. ఈ చిన్నపిల్లలు డబ్బులు చూసిన తర్వాత చాక్లెట్లో బెళ్ళో ఏవో కొనుక్కోవాలని తాపత్రయం వాళ్ళకి. అందుకని బోర్లా పడుకుంటారు. అక్కడికి వచ్చి దండం పెట్టే 2 చేతులు ముందుకు చెబుతారు. మెల్లిగా ఒక 5 రూపాయల బెళ్ళో 10 రూపాయల బెళ్ళో చేతితో పట్టుకుంటారు, లేచి పరిగెత్తుకుపోతారు. దానివల్ల నాకు వచ్చినటువంటి అనుభవం ఏమిటంటే మనమే దొంగలు తయారు చేస్తున్నామో ఇక్కడ అని ఆ ఒక్క ఆలోచనతో ఒక చోట మాత్రం ప్రత్యేకించి డిబ్బి ఎందుకు పెట్టామంటే పోనీ వేసేది అందులో పడదు, వీళ్ళు దొంగలుగా మార్చకంటే అది చాలా సులభమైన మార్గం కదా. అందుకని అంటే ప్రాంతాన్ని బట్టి ఆలోచనలు మారాలి, లేదా అన్ని చోట్ల ఒకే మంత్రం కూడా పనిచేయదు. కాబట్టి ఇక్కడ స్వామివారి దగ్గర అలాంటి సేవాభాగ్యం పెట్టేవండి. ఇలా అన్ని దేవాలయాలు, అన్ని దేవతామూర్తులు ఈ నైమిషారణ్యంలో కట్టడం, ప్రతి నిత్యం కనీసం ఏమండి మాకు చాలా ఆకలిగా ఉంది. కుంభమేళాలో అయితే సుమారు ఒక 25,000 మందికి భోజనం వండి పెట్టుంటాం. మేమే వండి పెట్టుంటాం. నా తల్లిగారి పేరు 2 కోట్లు ఇచ్చాను నిత్యాన్నదానానికి నేను. ఎందుకనంటే కడుపు మండిపోతుందండి. అందరూ జేబులు చూసేవాళ్ళు, ఏం డబ్బులు వేస్తాడని చూసేవాళ్ళు తప్ప ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు అని పాపం త్రివేణి సంగమానికి వెళ్ళి అయోధ్య వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి 12 గంటలకు అడిగేవారు మమ్మల్ని, కడుపు మండిపోతోందమ్మా అని, ఉక్రోషం తట్టుకోలేక. అలాంటి వాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప గొప్ప యజ్ఞాలు ఎందుకు ఇంకా. అందుకని అలా ఉచిత భోజనాలు అనేటువంటివి కూడా, నిత్యాన్నదానం కూడా దాత రుణా లేకపోయినా నేను కష్టపడిన డబ్బుతోటే కొన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నామండి. 64 మంది సభ్యులు పూడ్చే నేను ఎవరిని వెళ్ళి అడగను. నువ్వు దేవుడికి సాయం చేయమని చెప్పను. ఈ జీవితం పరమాత్మ మనం చేసిన సాయం, ఇంకా ఆయన కొత్తగా మనం సాయం చేసేదే ఉంది. అందుకని ఈ క్షేత్రంలో కూడా నిత్యాన్నదానం జరగాలని చాలా రోజులు భారతీయ వేద విజ్ఞాన పరిషత్ వారి అన్నదానం అనే ఉంటుంది. మొత్తం మీద 365 రోజుల్లోనూ 60 రోజులు మాత్రమే భక్తుల పేర్లు ఉన్నాయి, మిగిలినవన్నీ నేను పెట్టడమే. చాలు కదా. అంతకంటే ఏ పాత్రం ధనం ఇచ్చినా దేనికోసం ఉపయోగపడాలి, ఒకటి ఆకలి తీర్చడానికి ఉపయోగపడగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా సేవాభాగ్యంగా భావించి ఈ క్షేత్రం నడుపుతున్నామండి. పరమాత్ముడు సంకల్పం చేశాడు. ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూల ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి 312 దేవాలయాలు, ఇన్ని పీఠాలు కట్టించగలిగాడు అంటే, ఇంతమంది గురువుగా చేయగలిగాడు అంటే అది ఆయన సంకల్పం కాకపోతే మనదెందుకు అవుతుంది అది. కాబట్టి సర్వత్రా అలాంటి పరమాత్మకి కృతజ్ఞుడిగా బతకటమే, కృతజ్ఞతతో బతకటమే ఈ జీవితం యొక్క పరమార్థాన్ని నేను నమ్ముతాను. అందుకనే నాకు కాలం చాలా విలువైంది. ఎవరు ఏదడిగినా సేవకి ఇచ్చినంత ఇంపార్టెన్సీ నేను దేనికి ఇవ్వను. అందుకని ఎక్కడ వర్కుంటాడు వెళ్ళిపోవాలి నేను. నాకు మిగిలిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు వచ్చారు, వీళ్ళతో 10 నిమిషాలు మాట్లాడదాం కూర్చుని, అసలు ఈ ఆలోచనలు ఏముండవు. నా టైంలో నేను ఏం నిర్మించగలిగాం, నా టైంలో నేను సమాజానికి ఏం సేవ చేయగలిగాను. ఎవరికి ఏ అసౌకర్యం లేకుండా నిశ్చలంగా వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. అది నా యొక్క ఆలోచన. అందువల్ల ఈ నైమిషారణ్యం లాంటి మహాక్షేత్రం ఏర్పడిందండి. మనం చేసే సేవ 10 మందికి ఉపయోగపడగలగటం అంటే ఇది. సర్వకాల సర్వావస్థలందు ఇలాంటి మహద్భాగ్యం అందరూ పొంది ఆనందాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళందరూ కూడా 10 నిమిషాలైనా టూరిస్ట్ వాళ్ళు తీసుకొస్తారు, 50 క్షేత్రాలు రాస్తారు, అన్ని చోట్లకి వెళ్ళేవా లేవా అని టిక్కులు పెట్టుకుంటారు. 50 అయిపోతే ఆయన మీద గొడవ ఉండదు. ఒకటిలోటి వచ్చినా మీరు ఎక్కడికైనా రాసే తీసుకెళ్ళేది అని అడుగుతారు. కానీ నైమిషారణ్యం వచ్చినప్పుడు 5 నిమిషాలు అనేది ధ్యానభూమి. జ్ఞానానికి ధ్యానానికి కొంచెం వ్యత్యాసం ఉంది. జ్ఞానం కలగాలంటే ధ్యానం చేయాలి. 5 నిమిషాలన్నా ధ్యానం చేసామా లేదా అని ఎవరికి అక్కర్లా. పూజ అయిపోయిందా లేదా అని పరిగెత్తుపోతూ ఉంటారు. లేకపోతే అబ్బాయి మా ఫ్లైట్ టైం అయిపోయిందంటారు.
రైలు టైం అయిపోయింది అంటారు. అసలు ఎందుకు ఇక్కడికి రావటం? దేవుడికి నేను కూడా ఉన్నానని చెప్పడానికే. వచ్చిన వాళ్ళందరూ కనీసం ఒక 10 నిమిషాలైనా నిశ్చలంగా ధ్యానం చేసుకోవాలని ఈ బద్రీనారాయణ ధామంలో ఇప్పుడు మరి ఇక్కడ కట్టాను. ఇదేమో వ్రతాల కింద ఉపయోగపడిపోతుంది. ఇది ధ్యాన మందిరం అవ్వలేదు, నా కోరిక పరిపూర్ణం కాల. అందుకని అక్కడ మళ్ళీ ధ్యాన మందిరం కట్టాను. సప్త మహర్షుల్ని ప్రతిష్ఠించి నేను ఎవరికైనా ధ్యానం చేసుకోమని చెప్తాను. ధ్యానం వల్ల అత్యద్భుతమైన శక్తి మనలో జనిస్తుంది. ఆ యొక్క ధ్యానం వల్లే, ఆ తపస్సు వల్లే విశేషమైనటువంటి శక్తిని పొందినటువంటి వాడు దదీచి దేవతలకే శరీరాన్ని ఆయుధాలుగా ఇవ్వగలిగాడు. మనం చేరలేము ఆ స్థితికి. అందుకనే మంచి భూమి, తపోభూమి, జ్ఞానభూమి, శక్తి భూమి ఇలాంటి చోట పరమాత్మ అనుగ్రహం అందరికీ కలగాలని, వచ్చిన వాళ్ళందరూ నిశ్చలానందంగా వెళ్ళాలని నా యొక్క మనోవాచ నాకున్నటువంటి సంకల్పం. దాన్నే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. త్వరలో గౌహతిలో, అయోధ్యలో కూడా స్వామికి అనుగ్రహం ఇచ్చాడు. ఆ రెండూ కూడా అతి త్వరలోనే సంపూర్ణం అవ్వాలి అన్నది నా ఆలోచన. మా గురు పరంపరలో మాకు ఒక సిద్ధాంతం ఉంటుంది. కోటీశ్వరుడు గొప్పవాడు కాదు, కోటి రూపాయలు గొప్పవి కాదు. ఆ ధనం వ్యసనాల కింద ఖర్చు అవ్వాలో, దొంగల రూపంలో పోవాలో, వైద్య రూపంలో పోవాలో, పిల్లల రూపంలో పోవాలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పోవాలో, ఎక్కడికి వెళ్ళే ధనం అక్కడికి వెళ్ళిపోతుంది. అది మనం పట్టుకుని ఆగదు. కానీ పరమాత్మ కోసం నిర్దేశింపబడిన ధనం అది ఎలా తిరిగినా మళ్ళీ పరమాత్మ దగ్గరికే వస్తుంది. అందుకని అలాంటి వాడు ఎవరో ఒకళ్ళు నా కోసం ఉంటాడు, లేకుండా ఉండరు. అందుకని పరమాత్మ కోసం ఉపయోగపడే ధనం పవిత్రమైంది కనుక దాంతో అన్ని సత్కార్యాలన్నీ ఎక్కడికెక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని పేదవాడిని చేసి దేవుడికి వచ్చేయి, దేవుడికి ఇచ్చేయి, ఈ సిస్టమ్ ఉండదు. భగవంతుడు మనం చేసేది ఏముంది? ఆయన ఇచ్చిన దాంట్లో ఒక రవ మనం పరమాత్మ ఖర్చు పెడితే అదృష్టం కలిగిందని భావించాలి తప్ప నేను దేవుడికి సాయం చేశానని చెబితే దేవుడికి సాయం చేయడానికి మనం ఎంత వాళ్ళం. కాబట్టి ఆ భావనతో చేయగలిగితే అన్నీ గొప్ప కార్యక్రమాలు అవుతాయండి. సర్వేజన సుఖినో భవంతు. ఆధ్యాత్మికత అంటే మానవ సేవ అంటూ తన జీవితాన్ని మొత్తాన్ని ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవ సేవకు అంకితం చేస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు శ్రీ గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి గారు. వారు ఇలాగే భగవంతుని నిర్హేతుక కరుణా కటాక్ష వీక్షణాల ద్వారా మరింత వృద్ధి చెంది ఈ సమాజానికి వారు అనుకునే రకంగా మానవ సేవతో సంధానం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఓం పర్యాప్యాయనంతరాయ సర్వస్తోమోతి రాత్తమోత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిచ్చై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. అగ్నివశుచిర్భవ, ఆదిత్యాయ తేజో భవ, విష్ణువ శ్రీమాన్ భవ, బ్రహ్మాయురాయుర్భవ, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభకం శత సంవత్సరం దీర్ఘమాయు. అందరికీ కూడా ముందే ఆశీర్వచనం అయిపోయింది. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని మొట్టమొదటి చెప్పిన దాంట్లోనే అంటే వీక్షించినటువంటి వాళ్ళకి కొద్ది నిమిషాలన్నా అంటే వీక్షించే సమయం కూడా ఒకలా ఉండాలి. ఎందుకనంటే దంతధావనం చేసుకుంటూ టీవీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, టిఫిన్ తింటూ ఉపన్యాసాలు వింటున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి రకరకాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమంలో అనేక దినచర్యల్లో ఉంటూ కూడా ఒక చూడాలి కాబట్టి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏకాగ్రతగా వేరే ఆలోచన లేకుండా చూడగలిగినటువంటిది మాత్రమే ధ్యాన విద్య. అది జ్ఞానానికి దారితీస్తుంది. అందుకని నేను కోరేటువంటిది ఏమిటంటే భగవంతుడి గురించి వినటం, భగవంతుడి గురించి మాట్లాడటం కూడా భగవంతుడి సేవే. అందుకని ఆ సేవని ఏకోన్ముఖంగా వేరే ఆలోచన ఏం లేకుండా దీన్ని వినేటువంటి వాడు కానీ చెప్పేటువంటి వాడు కానీ ఏకోన్ముఖమైన దృష్టిలో కనుక ఉంటే ఇది తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు కలుగుతాయి. ఈ టీవీని వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్థల యందు అమ్మ అనుగ్రహం ఉండాలని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ మీడియా ఇంకా అనేక మంది సంస్కర్తల దగ్గరికి వెళ్ళి మంచి సందేశాన్ని సేకరించి ప్రజల్ని ప్రభావితం చేసి వాళ్ళని భక్తి వైపు, జ్ఞానం వైపు నడిపిస్తూ మనిషిలో ఉండే మహనీయుణ్ణి బయటికి పట్టుకొచ్చేటువంటి విధానం వారి యొక్క టీవీ ఛానల్ వారికి కలగాలని మనపూర్వకంగా నేను ఆశీర్వదం చేస్తూ సర్వేజన సుఖినో భవంతు.